తెలుగు అబ్బాయి శివగా మీ అందరికి ఎప్పటి నుంచో పరిచయమైన వ్యక్తి తను. మీరెక్కడ నేటివ్? అత్తాపూర్, హైదరాబాద్. మీది ఉప్పల్. అత్తాపూర్ టు ఉప్పల్ చాలా దూరం కదా, ఎలా పరిచయం వచ్చింది? టిక్ టాక్ ఎవరు వాడతారు ఇక్కడ? మీరు అప్పుడు చిన్నపిల్ల నా నిబ్బి స్టేజ్ లో ఉండే, ఏం తెలియదు ఆమెకి. ఏంటండి ఇన్ని మాటలు అంటున్నాడు మనల్ని అసలు. మీరు టిక్ టాక్ లో చేసే వీడియోస్ లో ఎక్కువగా బ్రేకప్ స్టోరీస్ చేశారు కదా, మరి బ్రేకప్ స్టోరీస్ ఎందుకు వచ్చాయి? ఏ నిబ్బి మిమ్మల్ని పొడి చేసి వెళ్ళింది? ఆమె అయితే అల్ట్రా నిబ్బి ఉండే. అల్ట్రా నిబ్బి అంటే నిబ్బిలలో కూడా అల్ట్రా ప్రో మ్యాక్స్ ఇట్లా ఉంటారా? ఆయన ఆల్రెడీ లవ్ ఫెయిల్ అయ్యాడు, బాధలో ఉన్నాడు. ఒక ఫ్రెండ్షిప్ అంటే ఓకే, మీకు ఎక్కడ ఆయన మీద ఇష్టం పెరిగింది? చాలా లాయల్టీగా అట్లా అనిపించిండే. సో ఎప్పుడు ఎఫర్ట్స్ అబ్బాయి సైడ్ నుంచి ఉండాలని నేను చెప్పాను. మనం కూడా చేద్దామని నా సైడ్ నుంచి ఉండే. ఇంట్లో అయితే ఏడ్చొద్దు అబ్బాయిలు ఏడుస్తున్నారు, నాకు ఇలాంటి అమ్మాయిలు దొరకట్లేదు అని. ఉండు నేనే ప్రపోజ్ చేసిన. నేనే చేసిన. అన్న ఆమె ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అని చెప్పలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే చెప్పింది. మ్యారేజ్ డేట్ ఎప్పుడు? గుర్తులేదా? ప్రతి ఒక్క అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చినప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అబ్బాయిని అంతా చూస్తారు. బట్ ఇంకోటి ఏంటంటే సంపాదన. నువ్వేం జాబ్ చేస్తున్నావు అంటే ఏం చెప్పావు? స్టార్టింగ్ ఈమెన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నిజం చెప్తా బ్రో, నాకు ఎంత తెలుసా, నాకు మంత్లీ 12,000 వస్తుంది. 12,000. మరి మీరు ఆ అబ్బాయి కష్టపడుతుంటే ఎలా అనిపించేది చూసుకుంటూ? అంటే చెప్పండి. అంటే అది కొంచెం ఆ డేస్ గుర్తుకొస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక అమ్మాయి డబ్బు కోసమే నాకు బ్రేకప్ చెప్పింది, ఇంకో అమ్మాయి అసలు నువ్వు డబ్బే, నీకు ఎంత డబ్బు వచ్చినా అడగనే లేదు. మరి ఈ రోజు ఎంత వస్తుంది ఎర్నింగ్స్? అప్రాక్సిమేట్లీ అయితే నాకు 90,000 80,000. 90. సో 12,000 to 90,000. కానీ 12,000కి మీరు పక్కన ఉన్నారు. ఈ రోజు 90,000 అంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా వస్తారు. కానీ 12,000కి వచ్చేది మాత్రం న్యాయంగా ఇష్టపడిన వాళ్ళు మాత్రమే. మనీషా బంగారం, ఐ లవ్ యూ. ఎప్పటికైనా అంటిల్ మై డెత్, నా ఊపిరినంత వరకు ఐ లవ్ యూ ఫర్ ఎవర్. I love you too. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో ఒక క్యూట్ కపుల్ ఉన్నారండి. బేసిక్గా ఈ కపుల్లో ఒక అబ్బాయి మాత్రం మీకు బాగా తెలుసు, ఎందుకంటే ఆయన ఒక యూట్యూబర్. బట్ ఆయన వైఫ్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఇంకా బాగా తెలుసు. కానీ ఎందుకు ఆయన వైఫ్ గురించి మనకి ఎక్కువ విషయాలు అయితే తెలియదు. బట్ వీళ్ళిద్దరు లైఫ్ స్టోరీ చాలా డ్రమాటిక్గా ఉండబోతుంది. అంటే వీళ్ళది ఒక క్యూట్ లవ్ జర్నీ కమ్ అరేంజ్ మ్యారేజ్ అనమాట. మరి ఏంటి వీళ్ళ జర్నీ, ఎలా స్టార్ట్ అయింది, అండ్ వీళ్ళ గురించి తెలియని అనేక విషయాలు ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం. వాళ్ళు ఎవరో కాదండి, మనీషా మరియు శివ మన స్టూడియోలో ఉన్నారు. తెలుగు అబ్బాయి శివగా మీ అందరికి ఎప్పటి నుంచో పరిచయమైన వ్యక్తి తను. సో ఇక లేట్ చేయకుండా ఈ క్యూట్ కపుల్ కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, ఇద్దరు క్యూట్ గా ఉంటే ఎలా అండి? వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒక ఏంటండి రాత్రి ఫుడ్ పెట్టినన్నారా? అట్లే ఆమె చాలా క్యూట్. అవునా? ఇట్లనే పడేసాడా? అట్లా లేదు. ఓకే, మనీషా శివ. ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి మీ లవ్ జర్నీ స్టార్ట్ అయ్యి? మా లవ్ జర్నీ అంటే లైక్ మేము 3 months అప్పుడు. అర్థం కాదు నాకు. 3 months లోనే లవ్? 3 months లోనే పెళ్లి. 3 months లో లవ్, 3 months లో పెళ్లి. 3 months లవ్, తర్వాత 7-8 months లో పెళ్లి. ఓకే, ఎంగేజ్మెంట్ అయిపోయింది. 1 year. అప్రాక్సిమేట్ 9 మ్యారేజ్ అయ్యి నవంబర్ వస్తే 4 years కంప్లీట్ అవుతుంది. 4 years. ఓకే, సో టోటల్ గా 5 years అంతే కదా? ఆమె నాకు మేలో పరిచయం అయింది, ఆగస్ట్ లో పెళ్లి చూపులు అయిపోయినాయి. మేలో ఏ డేట్ పరిచయం అయింది? మేలో May 31st. ఎక్స్ప్రెషన్ చూసారా? కాదా? అయిపోయా. కౌన్ వేరే కరోడ్పతి స్టార్. చెప్పకండి కాదా? కాదు, పప్పులో కాలేశారు. చెప్పండి. May 24th కదా? కాదు, అందుకే అంత ఆత్రం వద్దు బ్రో మనకి. బ్రో అది మేలో పరిచయం అయ్యామని సింపుల్ గా చెప్పొచ్చు. చెప్పండి. May 22nd రైట్ కదా? మీట్ అయింది కాదు, కన్వర్సేషన్ స్టార్ట్ అయ్యి April 30. నేను చెప్తా మేలో ఏ డేటో. నేను విన్నా కాబట్టి విన్నాక. చూడండి, ఇంత బ్యూటిఫుల్ వైఫ్ ని పెట్టుకొని, సపోర్టింగ్ వైఫ్ ని పెట్టుకొని ఏ రోజు స్టార్ట్ అయిందో తెలీదు. అయిపోయా. ఈ రోజు జిమ్కి వెళ్ళి పుల్అప్స్ ఎక్కువ కొట్టాలి, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఓకే, చెప్పండి మీరే. March 30.
ఓ మార్చ్ 30. ఓకే మార్చ్ 30 మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు. ఓకే మీరు ఎంటర్ అయ్యారు. ఓకే డోర్స్ క్లోజ్ చేస్తే ఓపెన్ చేసి లోపలికి వచ్చేసారు అయితే. ఓకే మీరు ఎక్కడ నేటివ్? అత్తాపూర్ హైదరాబాద్. అత్తాపూర్ హైదరాబాద్. మీది ఉప్పల్. అత్తాపూర్ టు ఉప్పల్ చాలా దూరం కదా, ఎలా పరిచయం వచ్చింది? ఇన్స్టాగ్రామ్. ఓకే టిక్ టాక్ ఎవరు వాడతారు ఇక్కడ? మీరు టిక్ టాక్ చేసేవాళ్ళు ఇంతకు ముందు? టిక్ టాక్ చేసేటోని. ఓకే అప్పుడు 9 lakhs సబ్స్క్రైబర్స్ అట్లుండే. ఇంకా మెల్లగా లైక్ అట్లా ఈమె నా వీడియో చూసి హే మీ వీడియోస్ బాగుంటాయి అని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది. ఆ రోజు ఆ ఒక్క మెసేజ్ చేయకుంటే ఈ రోజు వేరేలా ఉండేది కదండి. ఓకే అదే మెసేజ్ చేసింది. ఓకే బాగున్నాయి అన్న. నా అప్పుడు ఇట్లా నేను ఎన్ని వీడియోస్ చేసినా నా వీడియోస్ అస్సలు లేసలేవు, మళ్ళీ సపోర్ట్ చేయడానికి అడిగింది. అప్పుడు చూడండి గతంని కూడా తవ్వి మరి చెప్తున్నాడు, నేను ఆ రోజు సెలబ్రిటీనే ఈ రోజు సెలబ్రిటీనే అని. సెలబ్రిటీ వైఫ్ కాదు, సెలబ్రిటీ వైఫ్ కి మీరు షైనింగ్ ఇస్తున్నారు పక్క నుండి. ఎస్ అది కరెక్ట్. ఓకే మరి అత్తాపూర్ లో ఉండేవారు, మీరు ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ చదువుకున్నాను. సో ఇంటర్ తర్వాత ఆర్మీకి నేను ట్రై చేసినాను. రన్నింగ్ అవన్నీ అయిపోయినాయి, కానీ మెడికల్ ఫింగర్స్ లో పోయింది నాకు. ఫింగర్స్ ఏమైంది? ఫింగర్స్ అనేది కొంచెం ఈ 2 fingers క్రాస్ ఉంటాయి అనమాట, అట్లా బెండ్ అయి ఉంటాయి. ఓకే సో దాని వల్ల నాకు పోయింది. ఎవరిని గుద్దారు ఎవరిని గుద్దారు? చిన్నప్పుడు ఊకే ఇట్లా అనుకుంటుండే. వినండి కోపం ఎక్కువ కదా, ఇప్పుడు చెప్పు. చిన్నప్పుడు ఏం లేదు, ఫింగర్ నువ్వుకే ఇట్లా అనుకుంటుండే, ఇట్లా ఆనిస్తా వారాన్ని వేలు ఇట్లా అంటుండే. గుర్తుందా మీకు చిన్నప్పుడు? నాకు గుర్తుంది కానీ ఇట్లా అనే వాళ్ళ నేను చూడలే ఎక్కువ. అయితే ఇంకా అట్లా అనుకుని అవి బెండ్ అయిపోయినాయి. దానివల్ల లైక్ ఏమంటారు, ఇంకా నేను పోలేకపోయినా. ఇక తర్వాత నుంచి ఇంకా మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, అరే నీకు మంచిగా నువ్వు మాట్లాడగలుగుతావు, నీకు ఫిట్నెస్ ఉంది, నువ్వు ఫిట్నెస్ గురించి కానీ ఏమన్నా వీడియో స్టార్ట్ చేయరా అన్నాడు. సో వాడిచ్చిన ఐడియాకి ఇంకా అసలుకి మొత్తం అసలు నేను ఫస్ట్ మంత్ చేయగానే ఏమంత వ్యూస్ రాలే. సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 9 లక్షలు అసలు వేరే లెవెల్ అసలుకి. ఓకే మీరేం ఐడియా లేదు నీకు లైఫ్ లో? అబ్బా ఓకే ఆమె ఇచ్చిన గ్రేటెస్ట్ ఐడియా ఒకటే, పెళ్లి చేసుకుందామా. పెళ్లి చూడండి, పెళ్ళైన తర్వాత ఆయనకి లక్ వచ్చింది. పెళ్ళైన తర్వాత లక్ దేవుడే మిమ్మల్ని పంపించాడు. అమ్మా ఆయనకి కొంచెం ఇట్లుంది, నువ్వు వెళ్ళమ్మా కలిసిపోని. ఓకే దగ్గర కూర్చో. ఆమె లైఫ్ లోకి నిజంగా చెప్పాలంటే ఆమె లైఫ్ లోకి రాకముందు కూడా లైక్ నేను అంత ఫైనాన్షియల్ గా గ్రోలే. ఓకే ఈమె వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ గా చాలా గ్రో అయ్యాను. మరి మీరు అడిగిందల్లా కొనిస్తాడా? అనొచ్చు కదా, ఏదన్నా మనం ఇప్పించచ్చు ఇంటర్వ్యూ నుంచి. అన్ని కొనిస్తాడు. ఏదన్నా పెండింగ్ ఉంటుంది ఆలోచించండి. అయ్యా మీరు అసలు అట్లా అనకూడదు, నాకు ఇది కొనివ్వట్లేదు అప్పటి నుంచి అని చెప్తే ఇప్పుడే ఒప్పిస్తాం అనుకున్నా. ఏదన్నా డ్రీమ్ ఉన్నా చెప్పండి. ఓకే మరి మీరంటే టిక్ టాక్ చేసుకుంటూ అలా వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యారు. మీరు ఎందుకు టిక్ టాక్ చేశారు? సాంప్రదాయని ఓకే సో టిక్ టాక్ చేయాలంటే అమ్మాయిలకు కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా. ఎట్లా అంటే టిక్ టాక్ లో ప్రైవేట్ అకౌంట్ మళ్ళీ వ్యూస్ రావాలి. అప్పుడు చిన్నపిల్ల నా నిబ్బి స్టేజ్ లో ఉండే, ఏం తెలియదు ఆమెకి. ఏంటండి ఇన్ని మాట్లాడుతున్నాడు మనల్ని, అసలు ఏంది? 18 years ఉండే అప్పుడు ఆమెకి నాకు పరిచయం అయినప్పుడు. 18 years నిబ్బి కాదు మేజర్. 18 ఉండే, 19 కూడా మేజరే. ఓకే అంటే నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. మీరు టిక్ టాక్ లో చేసే వీడియోస్ లో ఎక్కువగా బ్రేకప్ స్టోరీస్ చేశారు కదా, మరి బ్రేకప్ స్టోరీస్ ఎందుకు వచ్చాయి? ఏ నిబ్బి మిమ్మల్ని పొడి చేసి వెళ్ళింది? ఆమె అయితే అల్ట్రా నిబ్బి ఉండే. అల్ట్రా నిబ్బి అంటే నిబ్బిలలో కూడా అల్ట్రా ప్రో మ్యాక్స్ ఇట్లా ఉంటారా? సో లైక్ ఎట్లా అంటే అది నేను కూడా అప్పుడు నిబ్బానే అన్న, నాకేం తెలియదు. ఇప్పుడు లైన్ లోకి వచ్చాను, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు అంటే తెలియని ఏజ్ మనకి, కానీ 9 lakhs ఫాలోవర్స్ అంతకు ముందే అన్న, టిక్ టాక్ చేయక ముందు. ఓకే ఏం లేదా 2018 నాకు తెలిసిన 99 లవ్ స్టోరీ. అంటే ఏ ఏజ్ లో లవ్ లో పడ్డారు? నాకు తెలిసి నాకు అప్పుడు 21 ఉంటాయి. మన 21 మంచి యంగ్స్టర్ ఏజ్ లో పడ్డాడు. ఓకే ఏ లారీ దొక్కింది? అప్పుడు ఎట్లా అంటే ఇంకా అది ఫేస్బుక్ కాలం. ఓకే అంతా తెలియకుండా అంత మెచ్యూరిటీ లేదు. ఓకే అన్ని కామన్ థింగ్స్. ఫ్రెండ్స్ అరే వద్దురా నిప్పులా కాలేస్తున్నా అని చెప్పినా కూడా వినం. లేదు మామ అది నిప్పు కాదు పప్పు అన్న. తర్వాత అన్ని బ్రేకప్ అయిపోయినాయి అన్ని. అంటే అట్లీస్ట్ 2 side లవ్ 1 side లవ్? 2 side అన్న. 2 side లవ్. 2 side. మరి ఎక్కడ దెబ్బతిన్నారు? ఎక్కడ దెబ్బతిన్నావు అంటే లైక్ నేను చెప్పినా అన్న
నీకు గవర్నమెంట్ జాబ్ ఉండాలి అని అన్నది ఆమె. నేనన్నా నాకు నచ్చింది నేను చేయాలి కదా, అవును నువ్వు చెప్పింది నేను చేయను కదా. నేను మంచిగా చూసుకోవడం, నేను ఫైనాన్షియల్ గా ఇబ్బంది కలిగించకపోవడం కదా నీకు కావాల్సింది. నువ్వు గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ వస్తేనే మా ఇంట్లో ఒప్పుకుంటారు, అదే అది దెబ్బ. సో గవర్నమెంట్ జాబ్ అనేసరికి ఇంకా వద్దురా పోయి. నా తర్వాత ఇంకా ఫ్రెండ్స్ లైక్ ఎట్లా అంటే, నేను నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఉంటుంది కదా, దానికి వెళ్ళిన. సో దానికి వెళ్ళిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, ఎట్లాంటి యాటిట్యూడ్ ని బిల్డ్ చేసుకోవాలని. తర్వాత ఆమెకు చెప్పేసిన ఇదంతా కాని పని అని చెప్పేసి నేను లైట్ మేలుకో అన్నావా అంతే. ఓకే, మరి ఈయనంటే ఒక లవ్ ఫెయిల్ స్టేజ్ లో ఉన్నారు, ఆ టైంలో మీరు ఎందుకు మెసేజ్ చేశారు? యాక్చువల్లీ అప్పుడు కరోనా టైంలో జస్ట్ స్క్రోల్ చేస్తుండే మిడ్ మార్నింగ్ 3 AM అట్లా. ఓకే, మిడ్ మార్నింగ్ 3 AM. అప్పుడు ఆ టైంలో మీరు ఏంటి బాగా చదువుతారా? చదువుతా. ఓకే, చదువుకొని బ్రేక్ టైంలో నాకు పలకనికి రాదండి. టాపర్ 93 టాపర్ ఆఫ్ ద క్లాస్, స్కూల్ నుంచే టాపర్. ఓకే, అయితే యాక్చువల్లీ మిడ్ మార్నింగ్ లో జస్ట్ స్క్రోల్ చేస్తా ఉంటే నేను వచ్చింది యూట్యూబ్ లో బోర్ వస్తుంది అండ్ నిద్ర వస్తలేదు, అది చూస్తా ఉంటే బ్రేకప్ స్టోరీస్ అవన్నీ వచ్చినాయి. యూట్యూబ్ కి వచ్చి నేను బ్రేకప్ అయ్యానని చెప్పుకుంటున్నాడు చూడండి. అది కూడా ఇంటర్వ్యూలో సంథింగ్ అట్లా. అదే చూసిన తర్వాత సంథింగ్ నాకు ఎక్కడో కొంచెం సాఫ్ట్ గా సరే బాబుకి ఏదో లైఫ్ ఇద్దాంలే, లేదు ఇవాళ రేపు అంతా అంటే జస్ట్ యూజ్ అండ్ త్రో అట్లా ఉండే. లైక్ కొంతమంది చూస్తే అర్థమైపోతుంది కదా, లాయల్టీ ఏమో అమ్మాయి సైడ్ నుంచి రాంగ్ ఉండే, అట్లా పర్స్పెక్టివ్ ఉండే. ఓకే, సో నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 9 AM ఇంకో మెసేజ్ చేస్తే 1 ఏమో రిప్లై వచ్చింది. అయితే అప్పటి నుంచి కొంచెం కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. నేనే ఫస్ట్ స్టార్ట్ చేసిన. అంటే దెబ్బతిన్న పక్షి కదా, మళ్ళీ ఎందుకు మెసేజ్ చేసి ఆ పక్షిని ఇంకా దెబ్బతీస్తారు? అంటే లైక్ అందరు అట్లా ఉంటారు కదా, కొంచెం సపోర్టివ్. ఓకే, అంటే ఇక్కడ కూడా పాజిటివ్ పక్షులు నెగిటివ్ పక్షులు అట్లా ఉంటారని నేనే స్టార్ట్ చేసిండే కమ్యూనికేషన్ నా సైడ్ నుంచి. అంటే మీరు ఏ ఇంటెన్షన్ తో మెసేజ్ చేశారు? జస్ట్ ఫ్రెండ్స్ గా అట్లా ఉందామని ఉండే. తర్వాత ఒక రీల్ లో చూసిన మా సేమ్ క్యాస్ట్. మ్యాగ్నెట్ స్టాప్. అయితే నాకు ఆ రోజు ఫోన్ చేసి నాకు ఆ రోజు టెక్స్ట్ పెట్టింది, మీరు మేము సేమ్ క్యాస్టే కదా అని అన్నారు. అవును మీరేంటంటే మేము ఇదంటే ఓకే అన్నది. తర్వాత ఇంకా ఏమనుకుందంటే మేబీ సేమ్ కాస్ట్ అయితే ఇంట్లో ఒప్పుకుంటారు అని అనుకుంది. అక్కడ సైడ్ నుంచి కూడా వచ్చిన రెస్పాన్స్. ఓకే, నా వన్ సైడ్ ఎఫర్ట్ లేదు, ఆయన కూడా కొన్ని నేనేం చేసిన ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, నీ గూడు చేదిరింది అని, మరి కొత్త గూడి కోసం వెతుకుతుంటాడు. అక్కడ సైడ్ నుంచి కూడా వచ్చిన మెసేజెస్. ఓకే, అంటే ఎక్కువ ఎఫర్ట్స్ అయితే నాదే ఉండే, ఎక్కువ ఎఫర్ట్స్ మీవి. బట్ అంటే ఆయన ఆల్రెడీ లవ్ ఫెయిల్ అయ్యాడు, బాధలో ఉన్నాడు. ఒక ఫ్రెండ్షిప్ అంటే ఓకే, మీకు ఎక్కడ ఆయన మీద ఇష్టం పెరిగింది? అంటే లైక్ ఆయన మాట్లాడే విధానమే అర్థమైపోతుంది కదా కొంతమందిది. అంటే ఫిజిక్ చూసి అరే లేదు, ఫిజిక్ అస్సలు కాదు. చాలా మంది అనుకుంటారు లైక్ మంచి ఫిజిక్ ఉందని. ఆ ఫిజిక్ అనట్లేదు, బలిష్టంగా ఉన్నాడు, 6 ప్యాక్. అదే అంటున్నా, ఆ ఇంటెన్షన్ తోని ప్రపోజ్ చేస్తారు అని అనుకుంటారు, కానీ అది 0 అస్సలు కాదు. నాకు ఆయన మాట్లాడే విధానము ఎంత లాయల్. చాలా మంది అప్పుడే చూసిన నేను, చాలా మంది యూజ్ అండ్ త్రూ ఇట్లా ఉండే, ఈయన చాలా లాయల్టీగా అట్లా అనిపించిండే. సో ఎప్పుడు ఎఫర్ట్స్ అబ్బాయి సైడ్ నుంచి ఉండాలని నేను చెప్పాను, మనం కూడా చేద్దామని నా సైడ్ నుంచి ఉండే. ఇంట్లో అయితే అబ్బాయిలు ఏడుస్తున్నారు, మాకు ఇలాంటి అమ్మాయిలు దొరకట్లేదే అని. అప్పుడే నేనే ప్రపోజ్ చేసిన. నేనే చేసిన. ఓకే, వన్ ఫైన్ డే అంటే ప్రపోజ్ అంటే కూడా లైక్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. ఎన్ని మంత్స్ చార్జ్ జరిగింది? 2 months అట్లా స్టార్ట్. 2 months. ఈ 2 months ఇంకా మెసేజ్ కోసం వెయిటింగ్ అయినా మీరు అసలు ఏంటి బ్రో, ఏం అంత అదృష్టం ఎక్కడి నుంచి నీకు వచ్చింది? అమ్మాయి చదువుకుంది, నాలెడ్జ్ ఉన్న అమ్మాయి, సెన్సిటివ్ హార్ట్, మనకే మెసేజ్, మనకే ప్రపోజల్. కానీ నేను చాలా లక్కీ అన్న, ఎందుకంటే ఆమెకి నేను నన్ను వీడియోస్ చేస్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను 10 o'clock ఫోన్ చేస్తా అంటే 10 o'clock వరకు నాకు మెసేజ్ కూడా అయిపోతుంది. పంచువాలిటీ చూడండి, లవ్ లో ఇంత పంచువాలిటీ ఉంది. తను ఒక టైం చెప్తుండే, ఆ టైం కి నేను వెయిట్ చేస్తుండే. ఓకే, ఆ టైం కి ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో ఉంటుంది. ఏరోప్లేన్ మోడ్ ఇది టూ మచ్ బ్రో. నేను వెయిట్ చేస్తా ఉంటుండే. తర్వాత ఆయన ఒక రోజు మీట్ అయిన తర్వాత లైక్ ఆయనకు కూడా కొంచెం అంటే ఒకసారి ఫస్ట్ మీట్ అయ్యారు. ఫస్ట్ మీట్ May 25th. ఓకే, మీరు యాంగ్జైటీకి వెళ్ళారా, ఆయన యాంగ్జైటీకి వచ్చాడా? నేనే వెళ్ళిన.
మీరే. ఇప్పుడు ఆయనకు ఒక క్వశ్చన్ ఇద్దాం. ఫస్ట్ మీట్ అయ్యారు కదా, డ్రెస్ కలర్ గుర్తుందా? గుర్తుందన్న, చెప్పు. ఆరెంజ్. కరెక్టేనా? మీకు గుర్తుందా? బ్లాక్ టీ షర్ట్. ఈ ప్రేమ చాలా గట్టిది. చెప్పండి. ఫస్ట్ మీట్ తర్వాత లైక్ ఆయనకు కూడా కొంచెం ఒకసారి అట్లా అయిన తర్వాత ఆయన ట్రస్ట్ చేయలేదు నన్ను చాలా టెస్ట్ చేసిన. అంటే ఇప్పుడు మనకి బ్రేకప్ అయితే ఎట్లా ట్రస్ట్ చేస్తాం? గుండెలు పగిలిపోతాయి. వద్దు వద్దు వద్దు. ట్రస్ట్ చేయలేదు అంతే. అంతా అమ్మాయిలు ఇంతే ఉంటారని అదే మెంటాలిటీ ఉండే. ఓకే. కానీ నేను రాంగ్ అని ప్రూవ్ చేసిన. రాంగ్ అని ప్రూవ్ చేశారు. హెన్స్ ద థియరీ. ఒక రోజు ఫోన్ చేసి చెప్పిన, లైక్ ఇది వర్క్ అవుతుందో కాదో, ఎందుకు లైక్ ఇప్పుడు వీళ్ళ డాడీకి కొంచెం మంచిగా పొలిటికల్ సపోర్ట్ ఉంది. వీళ్ళ డాడీ కొంచెం మంచి స్ట్రాంగ్, మంచి మా మామగారు అని చెప్పండి. చూడండి, మీ డాడీకి చెప్పండి, ఇంటర్వ్యూ చూపించండి. మా మామకి ఎట్లా అంటే బాగా పొలిటికల్ సపోర్ట్ ఉంది, ఆయన స్ట్రాంగ్ సర్కిల్ ఉంది. సో ఇది వర్క్ అవుతుందో కాదో, మళ్ళీ ఎందుకు ఆయన ఇబ్బంది, ఆయన ఎక్స్పెక్టేషన్స్ వేరుంటాయి. అంటే నేను ఏమన్నా ఆలోచించిన అంటే, అరే మళ్ళా వాళ్ళ డాడీ ఎట్లా ఫీల్ అయిపోతాడేమో యాజ్ ఏ తండ్రిగా. ఆయనకు కొన్ని ఫస్ట్ కూతురు కదా, నేను ఇట్లా పెళ్లి చేయాలి అట్లా చేయాలి. సో నేను ఒకరోజు ఫోన్ చేసి చెప్పిన, మీకు ఇవన్నీ వర్క్ కాదు, మేబీ మీ డాడీ ఫీల్ అయిపోతాడు, ఇవన్నీ వర్క్ కాదు అని నేను ఫోన్ చేసి చెప్పిన. పొద్దుగాల ఏడుపు స్టార్ట్ చేసి నైట్ వరకు ఏడుస్తూనే ఉంది. ఏమో అది ఏమో నాకు నువ్వే కావాలి ఏమో నాకు. అంటే ఈయన లైక్ ఈయనని చూసినంత ఐ మీన్ ఈయన మీద ఉన్న ఫీలింగ్స్ నాకు ఎవరి మీద రాలేదు. ఓకే. ఈవెన్ నేను 19 ఉన్నా కూడా లైక్ నాకు లైక్ ఒక ఎక్కడో ఒక డిఫరెంట్ వైబ్, డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది. ఓకే. కానీ ఇంకొకటి ఉంటుంది, అంటే బేసిక్గా మీకు ఫస్ట్ లవ్, బట్ ఆయనకి ఏంటంటే ఆల్రెడీ ఒక బ్రేకప్ ఉంది. సో అంటే ఒక చోట ఆల్రెడీ ఇది ఇట్లా కొలాప్స్ అయ్యాక మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయాలంటే చాలా కష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే మీ లవ్ ఆయనకు అర్థం కావాలి, ఆయన మిమ్మల్ని లవ్ చేయాలి. ఇది పెద్ద టాస్క్. నాకు అవసరమా ఇదల్లా అని ఎప్పుడు అనిపించలేదా? నీకు? నాకు అనిపించలేదు. నాకు లైక్ ఇప్పుడు మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నప్పుడు చాలా మంది లైక్ గర్ల్స్ కూడా మెసేజ్ చేస్తారు. నాకు నమ్మబుద్ధి కాలేదు, కానీ ఫస్ట్ టైం ఎందుకో ఈమెతో మాట్లాడినప్పుడే అరే లైక్ శివ నిజంగా రా బాయ్, లైక్ ఈమె నీకు సెట్ అయిపోతుంది. కూడా వీళ్ళ ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి చెప్పినారు, నా క్యారెక్టర్ చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్ బయటికి వెళ్తా ఉంటారు. మీకు నెగటివ్ గా పోర్ట్రే ఏదో విధంగా షిప్ బ్రేక్ చేయాలి అని నేను ట్రస్ట్ చేయలేదు. ఓకే. ఎందుకు? ఏమో అది ఎందుకో మరి నాకు తెలియదు. కానీ మీ ఫ్రెండ్స్ అయినా నా బెస్ట్ ఫ్రెండ్సే వాళ్ళు. అరే వీడికి చాలా మంది అమ్మాయిల మెసేజ్లు వస్తాయి, వీడికి లైక్ వీడికి ఇన్స్టాగ్రామ్ లో అంటే వాళ్ళ ఫోన్ జనరల్ గా ఫ్రెండ్స్ ఫోన్ తీసుకొని గెలుపుతూనే ఉంటారు. సో అరే వీడికి మస్తు మంది అమ్మాయిల మెసేజ్లు వస్తాయి, వీడు మేబీ వాళ్ళకి రెస్పాన్స్ కూడా బాగానే ఇస్తాడు, మంచిగా చాట్ చేస్తాడు, అది అని ఈమెకి చెప్పినారు. చెప్పంగానే ఆమె అవన్నీ నమ్మలేదు. ఓకే. కానీ మీ ఫ్రెండ్స్ ఎందుకు చెప్పారు అంత నీ మీద? నా మీద అంటే ఇక వాళ్ళు తాగి డ్రింకింగ్ లా. ఓ మై గాడ్. మీ మామ చూస్తున్నాడు ఇంటర్వ్యూ. సో వాళ్ళు చెప్పంగానే ఈమె ఉండి నాకు అవన్నీ ట్రస్ట్ లేదు అని ఒకరోజు, సరే నీకు వాళ్ళు అట్లా చెప్తున్నారు కదా అని చెప్పేసి నా ఐడి పాస్వర్డ్ ఆమెకి ఇచ్చిన. ఓకే. ఆమెనే చూసుకుంది. మొత్తం స్కాన్ చేశారు రాత్రంతా. చూసిన తర్వాత లైక్ అబ్బాయిలు ఎప్పుడు తప్పు అని చెప్పాను, అమ్మాయిల తప్పు కూడా ఉంటుంది, 2 sides ఉంటాయి. కానీ నేను ఈయన దాంట్లో చూసినది అమ్మాయిల ఫస్ట్ మెసేజ్ ఇచ్చిన, ఈయన వాంటెడ్ అయితే ఎవరికి చేయలేదు. ఓకే. సో ఎట్లా ట్రస్ట్ చేస్తాం, ఈయననే వాంటెడ్ గా చేసినాడు అని ఇంకా పెరిగిపోయింది లవ్, ఇంకా పెరిగిపోయింది. ఓకే. మరి ప్రపోజ్ చేసిన రోజు భయపడలేదా? నేనా? అంటే ప్రపోజ్ అంటే కూడా ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అని చెప్పలేదు డైరెక్ట్. అసలు ఏ రోజు నాకు ఐ లవ్ యూ అని చెప్పలేదు. పెళ్లి అంటే అప్పుడు చెప్పింది, పెళ్లికి ముందు వరకు డైరెక్ట్ ఫస్ట్ ఆమె నాతో ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే చెప్పింది. పెళ్లి చేసుకుందాం. అదే చూడండి, గ్రామర్ మిస్టేక్స్. ఎడ్యుకేటెడ్ వైఫ్ ఉంటే అన్ని కరెక్షన్ చేస్తారు. సో పెళ్లి చేసుకుందామా అని చెప్పింది. అరే ఇప్పుడు ఎవరంటే అన్న, ఇప్పుడు చాలా మంది నేను నిన్ను లవ్ చేస్తున్నా అనే దానికి ఒక అర్థం ఉంటుంది, నేను నిన్ను డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటా అంటే ఆ అర్థం వేరుంటది. ఓకే. సో పెళ్లి చేసుకుంటా అన్నందుకు నాకు ట్రస్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. ఓకే. మరి ప్రతి రిలేషన్ లో కూడా ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ కార్గిల్ వార్స్ జరుగుతుంటాయి కదా, మరి మీకు వార్స్ రాలేదా? వార్స్ అంటే బ్లాకులు చేసుకొని నాకు ఫోన్ చేయొద్దు, నన్ను ఇంకా డిస్టర్బ్ చేయొద్దు, ఆ స్టేజ్ ఏం లేదు. కాకపోతే ఒక రోజు వీళ్ళ డాడీ కొంచెం మా మామకి పొలిటికల్ పార్టీ గట్టి ఉంటాయి కదా, స్టార్టింగ్ లో అప్పుడు ఈమె ఇంట్లో చెప్పంగానే నేను ఫోన్ చేసిన, రేపు పొద్దున కల్లా నీ కాల్ చేయి ఉండదు చూడాలన్నారు. మీ మామకే తమకి ఇచ్చావా? మా మామ నాకు ఇచ్చినాడు. ఓకే ఓకే ఓకే, ఆయన ఇచ్చాడు, అట్లయితే నో ప్రాబ్లం. సో దాన్ని నేను మంచిగా స్మార్ట్ గా హ్యాండిల్ చేసిన. ఓకే. చూడండి అంకుల్, ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే ఎవరు ఇష్టపడకుండా ఉండలేరు. అవును. మీరు నన్ను కాదని ఇష్టపడదా,
అక్కడ ఉంటుందో లేదో అని తెలియదు, ఆమె హ్యాపీగా ఉంటుందో అని తెలియదు. మేబీ మీరు కూడా మీ జనరేషన్ లో ఎవరో ఇష్టపడే ఉంటారు, మీరు కూడా అదే స్టేజ్ నుంచి వచ్చినారు. నేను ఏం తప్పుగా నేను ఇట్లా చిల్లర లెక్కలు ఏం చేయలేదు, నేను డైరెక్ట్ నేను మ్యారేజ్ చేసుకుంటా అని అడుగుతున్నా. సేమ్ క్యాస్టే ఉన్నాము, మీకు ఒకవేళ ఇష్టం అయితే మీరు మ్యారేజ్ చేయండి, లేకపోతే వద్దు అని చెప్పిన. ఓకే, ఏమన్నారు? అయితే ఫస్ట్ మా డాడీ వద్దంటే చేసుకోవాలి. ఓకే, అమ్మాయికి ఇంట్లో ఈ కుండ బద్దలు కొట్టే సిచ్యువేషన్ చాలా టఫ్ గా ఉంటది కదా. మా డాడీ మాట్లాడలేదు 3 months మాట్లాడలేదు నీతో. ఓకే, అంటే ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ బ్లాక్ మెయిల్ తెలుసా? మాట్లాడలేదు. మమ్మీ కొంచెం సపోర్ట్ చేసిండు. ఓకే, డాడీ మాట్లాడలేదు. అయితే తర్వాత మొత్తం కనుక్కున్న తర్వాత చెప్పినారు ఇట్లా పాస్ట్ ఉండే, అంటే నీ ఫ్యూచర్ అట్లానే అవుతుంది మా డాడీ చెప్పినారు నాకు ఇండైరెక్ట్ గా. నీ ఫ్యూచర్ అంతే అవుతుంది అంటే అట్లా అవ్వదు, నీకు లైక్ నేను ఏమంటాం ఛాలెంజ్ చేస్తున్నా, అట్లా అవ్వదు అంటే ఇంకా నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం అని తర్వాత యాక్సెప్ట్ చేశారు. మరి ఈ 3 months ఈయనతో కాంటాక్ట్ ఉన్నారా? అంటే ఫోన్స్ బీరువాలో పెట్టడం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ మీకు ఒక మెమరీస్ ఇవన్నీ ఉంటాయి. డాడీ పెట్టుకెళ్ళి మమ్మీ ఫోన్ తో చేయడం అంతే, ఏదో ఒకటి నేను చేస్తా. ఇంకోటి హైలైట్ ఏంటంటే అన్న, ఇప్పుడు పెళ్లి చూపులకి వస్తారు కదా. ఓ, ఇది కూడా జరిగింది. పెళ్లి చూపులు ఏంటి కాదు, ఫస్ట్ వీళ్ళు వచ్చినారు మైండ్, సాంప్రదాయాలు. ఫస్ట్ వీళ్ళ డాడీ ఇంకా సర్కిల్ ఉంటది కదా, వాళ్ళందరూ వచ్చినారు మా ఇంటికి. పెద్ద పెద్ద కార్లలో రాగానే అనుకున్నా, ఏంద్రా నాయన ఇంత పెద్ద గ్యాంగ్ వచ్చింది అనుకున్నా. ఏంద్రా నాయన ఇంత మంది వచ్చినారు అని అనుకున్నా. నేను మా మమ్మీ, ఎవరు లేరు ఇట్లా. నాన్న లేడు బ్రో. సో వీళ్ళు ఏంద్రా నాన్న ఇంత కార్లు తీసుకొని వచ్చిరా, నేను షాక్ అయిపోయినా. షాక్ అయిపోగానే ఫస్ట్ మా మమ్మీతో ఇంకా మాట్లాడేసరికి అన్ని ఇంకా పెళ్లి విషయాల గురించి అన్ని మాట్లాడుకురు, అంతా ఓకే అయిపోయింది. వీళ్ళ బాబాయిలు నా గల్ల మీద ఇట్లా చెయ్యేసి పక్కకి తీసుకోపోయినారు. నీతో మాట్లాడాలి మరి ఏంది నీ పాస్ట్ లో ఇట్లా బ్రేకప్ అయినానంట కదా అంటే, నేను చెప్పిన అవును, బ్రేకప్ అనేది ఎవరికన్నా అవుతుంది, మంచి మంచి హీరోలకే అవుతుంది, సెలబ్రిటీలకే అయింది, జస్టిన్ బీబర్లకి అందరికీ అవుతుంది. బ్రేకప్ అనేది కామన్. అవతల వాళ్ళకి ఇష్టం లేక నేను ఇష్టపడి నేను లైఫ్ లో ఉంటాను, పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఫోర్స్ చేయలేము కదా అని చెప్పిన. ఓకే, అందరి లైఫ్ లో జరుగుతుంది అంటే అరే సరే అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు మా కూతురుకైతే ఏం హాని కలిగించావు కదా అన్నారు. అంటే వాళ్ళ భయం వాళ్ళది, అంటే ముద్దుల కూతురు చాలా గారాభం ఉంటది. అంతే, ఆ సిచ్యువేషన్ లో నేను కూడా ఒక అమ్మాయి తండ్రి, నేను అట్లనే అడుగుతా, అడగడంలో నేను తప్పలేదు, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన. ఓకే, తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా నేనంటే కూడా చాలా లైక్ చేస్తారు ఇప్పటికి. సో ఇట్లా నార్మల్ ఉంది. బట్ నువ్వు మధ్యలో ఒక మాట అన్నావు, సో ఫాదర్ లేరు అని. ఏమైంది అంటే ఇప్పుడు అది కొంచెం పర్సనల్ అన్న. కొంచెం పర్సనలా? అవును. ఓకే, బట్ ఒక అమ్మాయిని ఇంటికి ఇచ్చేటప్పుడు అత్త మామని చూసుకుంటారు కదా. అత్త ఒకటే ఉంటే పిల్లోడు అత్తకెళ్ళి వెళ్ళిపోతాడేమో, రేపు పొద్దున మన అమ్మాయి ఒంటరి అవుతుందేమో, ఇట్లాంటి క్వశ్చన్ కూడా ఉంటది కదా. మరి అవి ఎట్లా హ్యాండిల్ చేసినావు? ఇప్పుడు లైక్ ఏమున్నా సరే, లైక్ మా మామ నాకు ఒకటే మాట అయిపోయింది, అల్లుడు నాకు ఎవరు కొడుకులు లేరు, నాకు కొడుకు ఉండాలని అంటుండే, నువ్వు నా కొడుకులాగా, అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వే. నేను నీకు నమ్మకంతో ఇచ్చిన నా కూతుర్ని నువ్వే చూసుకోవాలి. లవ్ అన్నావు, అడిగినావు పెళ్లి చేసుకుంటావు అన్నావు, ఏమున్నా నువ్వే చూసుకోవాలంటారు. సో ఏమున్నా సరే, మా ఇంట్లో ఏం వారు జరిగినా సరే ఫస్ట్ నేనే ఉండి సెటిల్ చేయాలి. మీరే రండి పంచాయతీకి ఈ రోజు. మీరేంటి ఏడుస్తున్నారు? అది కొంచెం చెప్పండి. మెమరీస్ గుర్తుకొస్తాయి కదా. గుర్తొస్తాయిగా. ఓకే, మరి అంటే ఒక లవ్ ఒక ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నుంచి పెళ్లి పీటల దగ్గర వరకు వెళ్తుంది కదా. ట్రస్ట్ చేయరు అసలు, అట్లాంటివి నిజంగా అవుతాయా, ఇక్కడ వరకు వస్తాయా అంటే అది పెద్ద గ్రేట్ మాట అది. ఓకే, అండ్ నాన్న పెళ్లికి ఒప్పుకున్న రోజు మిమ్మల్ని ఏమైనా అడిగాడా? పెళ్లికి ఒప్పుకున్నా ఏం రేపటి నాడేమన్నా అయితే ఎట్లా ఉంటది అని అంటే, నాకైతే ట్రస్ట్ ఉందని చెప్పిండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు శివ అయితే నాకు ఎప్పుడు ఏం తక్కువ చేయలేదు. ఇప్పుడైతే మా డాడీకి ఇంకా ఆయననే ఎక్కువ ఇస్తాడు నాకన్నా. అవును, ఆయన కోసం కాల్ చేస్తూ ఉంటాడు, నాన్ వెజ్ చేస్తే రమ్మని చెప్తాడు, లేకపోతే పంపిస్తా అని చెప్తాడు. సో అంత హ్యాపీ. ఇంట్లో అయితే అప్పుడప్పుడు ఇష్యూస్ కానీ ఆయన హ్యాండిల్ చేస్తాడు. అంటే ప్రతి ఒక్క అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చినప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అబ్బాయిని అంతా చూస్తారు. బట్ ఇంకోటి ఏంటంటే సంపాదన. నువ్వేం జాబ్ చేస్తున్నావు అంటే ఏం చెప్పావు? నాకు అప్పుడు నిజం చెప్పాలంటేనా, నాకు అప్పుడు లైక్ ఎట్లా అంటే నేను స్టార్టింగ్ స్టేజ్ కదా. అవును, 23. అవును, నేను యాక్చువల్లీ 23కి ఎవరు లవ్ చేయమన్నారు అని అడిగింటారు కదా. లే యాక్చువల్లీ 23 ఉండే. కాకపోతే నా మీద వాళ్ళకి నమ్మకం ఎట్లనే చేస్తాడని.
ఈమెకి ట్రస్ట్ ఉంది నా మీద. ఓకే, నేను ఒక స్టెప్ వేసిన అప్పుడే, అంటే లైక్ సంపాదన అనే దానికి నేను ఒక స్టెప్ వేసిన అప్పుడే. నాకు చాలా తక్కువ శాలరీ వస్తుండే. ఆమెకి చెప్పిన, చూడు నాకు కొంచెం టైం. నేను ఫస్ట్ మా మామకి చెప్పిన, మా అమ్మకి చెప్పిన. మా అమ్మ నేను ఎవరు లవ్ చెప్పన్నాడు రా, నేను లవ్ చెప్పన్నా, నన్ను అడిగి లవ్ చేస్తావా అన్నది. చేసుకో నీ ఇష్టం. సో తర్వాత నేను అనుకున్నా, ఓకే చాలా హార్డ్ వర్క్ చేయాలరా, ఇట్లయితే కాని పని. సో అట్లా అని చెప్పేసి ఇంకా బాగా చదవడము, ఇంకా బెటర్గా చేయడం, ఇంకా బెటర్గా కోచింగ్ అవన్నీ చేయడము. సో అట్లనే పబ్లిక్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ అయినా నాకు అప్పుడు ఎట్లా అంటే స్టార్టింగ్ ఈవెన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నిజం చెప్తా బ్రో, నాకు ఎంత తెలుసా, నాకు మంత్లీ 12,000 వస్తుంది. 12,000 ఓకే. 2020 నైట్ కి ఆఫర్ వచ్చింది, నైట్ డ్యూటీ వెళ్ళాలి. అంటే ఏంటి నైట్ డ్యూటీ అంటే ఏం వర్క్ అది? బీపీఓ వర్క్ సంథింగ్ వెళ్ళలేదు ఇంకా అప్పటికి. లైక్ జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిండే, వాళ్ళు 10,000 10 to 12 అనగానే ఇంకా కొంచెం అప్సెట్ ఉండే అసలు. లాక్డౌన్ లో ఇప్పుడు నేను లైక్ ఎట్లా అంటానా, నేను ఒక జిమ్ లో వర్క్ చేస్తుండే. అదొక చాలా చిన్న జిమ్ అనమాట. లైక్ అక్కడ ఎట్లా అంటే చాలా తక్కువ 10,000 అట్లా ఇస్తుండే ట్రైన్ చేయడానికి, తక్కువ డబ్బులు ఇస్తుండే. సో నేను అనుకున్నా, ఓకే ఇట్లయితే కాదు, ఇంకా సోషల్ మీడియాలో బెటర్ నేను చేసిన నా ట్రాన్స్ఫర్మేషన్స్, నా క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అక్కడ పెడితే మేబీ ఆన్లైన్లో వస్తారేమో అని నాకు ఒక నమ్మకం ఉండే. మా అప్సరా అని ఒక ఫ్రెండ్ ఉండే, ఆమె నేను కెరియర్ లో గ్రో అవడానికి కారణం అయితే ఆమె అప్సరా నా ఫ్రెండ్. దేవకన్యలు పరిచయం అయినట్లు అవుతున్నారు. ఆమెనే చెప్పింది ఈ ఐడియా. ఆమెనే, అరే నువ్వు ఇంత బాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నావు కదా, నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టు, దాన్ని చూసి నీకు వస్తారు, నీకు నీ హార్డ్ వర్క్ కి ఖచ్చితంగా నువ్వు చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా బాగుంటాయి వస్తారని చెప్పిన. ఆమె ఇచ్చిన ఐడియాకే ఇప్పుడు చాలా అదే. మరి ఈ రోజు ఎంత వస్తుంది ఎర్నింగ్స్? పర్ఫెక్ట్ వద్దులే, అప్రాక్సిమేట్లీ అయితే నాకు 90,000 80,000. 90. సో 12,000 to 90,000. కానీ 12,000 కి మీరు పక్కన ఉన్నారు. ఈ రోజు 90,000 అంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా వస్తారు. కానీ 12,000 కి వచ్చేది మాత్రం న్యాయంగా ఇష్టపడిన వాళ్ళు మాత్రమే. లాక్డౌన్ అప్పుడు సోషల్ మీడియా నుంచి బాగానే వస్తున్నాయి నా డబ్బులు. కానీ లాక్డౌన్ పడిపోగానే ఇంకా ప్రమోషన్స్ అవన్నీ ఆగిపోయినాయి. అసలు చేతిలో జోబులో రూపాయి కూడా లేదు. చాలా కష్టంగా ఉండే అప్పుడు సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఒక అబ్బాయిగా పెళ్ళంటే చాలా బాధ్యతలు ఉంటాయి. అమ్మని చూసుకోవాలి, మిమ్మల్ని చూసుకోవాలి, ఇంట్లో ఉన్న వసతులన్నీ సెట్ చేసుకోవాలి కదా. మరి మీరు ఆ అబ్బాయి కష్టపడుతుంటే ఎలా అనిపించేది చూసుకుంటూ? అంటే చెప్పండి. అంటే అది కొంచెం ఆ డేస్ గుర్తుకొస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే చాలా మంది ఎట్లా అంటే అప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం స్టార్టింగ్ లో బాగా ఫైనాన్షియల్ గా కొంచెం స్టార్టింగ్ లో ఇబ్బందులు. తన మనసులో ఏముందో తెలుసుకుందాం. అంటే అప్పుడు కొంచెం 10,000 అట్లా వస్తుండే కదా, కొంచెం తక్కువ. అందరు కొంచెం చిన్న చూపులా చూస్తారు కదా ఎవరైనా. లవ్ మ్యారేజ్ చేసుకుంటే మా ఇంటి అంటే మా రెంటర్సే, అంటే గవర్నమెంట్ జాబ్ కదా, నన్ను కూడా అప్పుడు పెళ్ళని స్టార్టింగే ట్రై చేయొచ్చు కదా. మా హస్బెండ్ కూడా కొంచెం ఏమంటాం సజెషన్స్ ఇస్తుండే, దీంట్లోకి వెళ్ళు దాంట్లోకి వెళ్ళు కొంచెం పెరుగుతుంది అని. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని అడుగుతారు మనీ. అది నాకు చాలా హ్యాపీ. ఒక్క చోటనే ఇదే అయిపోతాడు అని అనుకోకూడదు. వాడు ఏమవుతాడో ఎవరు తెలియదు, నేనైనా మీరైనా ఇంకొకరైనా. సో ఎవ్రీ వన్ షుడ్ గెట్ సమ్ రెస్పెక్ట్. ఓకే, బట్ ఇతను అంటే మీ హస్బెండ్ గా ముందు బాయ్ ఫ్రెండ్ వేరు, బట్ పెళ్ళయ్యాక మీ ఇంట్లో వాళ్ళు గమనిస్తుంటారు అండ్ వాళ్ళ ముందర మీరు తక్కువ అవ్వకూడదని ఒక భయం కూడా మీకు ఉంటుంది. సో మరి ఎట్లా పుష్ చేసేవాళ్ళు ఆయనని? ఇప్పుడు ఒకటే చెప్పేది, ట్రై చేయి, నీకు ట్రై చేస్తే ఏదైనా వస్తుంది. నువ్వు ఎప్పుడు డౌన్ అవ్వకు, ఎప్పుడు లో అవ్వకు, నీకు ఏ టైంలో అని ఉంటా. కొన్ని టైమ్స్ నువ్వు అసలు మాట్లాడుకోము, ఒక మీల్ కూడా కలిసి కూడా తినని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఐ అండర్స్టాండ్ అప్పుడు కొంచెం ఇమ్మెచ్యూర్ గా కొంచెం ఫైట్ కొంచెం అవుతుండే, నువ్వు నాకు టైం ఇస్తలే అని. కానీ ఇప్పుడు నాకు అర్థం చేసుకో, ఆ టైంలో ఎవరి కోసం వెళ్తున్నాడు అనేది మీకు అర్థమైంది. అది మొత్తం నా కోసమే. బట్ అంటే కొంచెం ఉంటది కదా, కొంచెం వైఫ్ అనేది ఉండాలి, రావాలి టైం. ఎందుకంటే పిల్ల అనేది ఒక బాధ్యత, అది తెంచుకునేది కాదు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే నువ్వు కాకుండా ఇంకొకరు అనే ఆప్షన్ లో కనిపిస్తుంది. కానీ వైఫ్ ని రీప్లేస్ చేయాలంటే లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. ఓకే, మరి అత్తగారితో ఎలా ఉండేది స్టార్టింగ్ లో? అంటే అంతవరకు ఒక వ్యక్తిగా ఈయననే పరిచయం, బట్ కొత్తింటికి వచ్చారు, ఆ ఇంట్లో నేచర్ వేరుండొచ్చు, వాళ్ళ మాటలు వేరుండొచ్చు, అవన్నీ మీరు ఎలా ఓన్ చేసుకున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సెన్సిటివ్ అన్నా. ఒకరోజు సిచ్యువేషన్ చెప్తా, ఏ హనీ కూరగాయలు కట్ చేయంటే ఏడ్చింది. అంటే కొంచెం రూడ్ గా అనిపించి, రూడ్ కాదు, లాంగ్వేజ్ టోన్, వాయిస్ టోన్ చేంజ్ అయ్యింది. ప్రెగ్నెన్సీ ఉండే,
జస్ట్ కట్ చేయమని చెప్పినాడు అంతే. అది సాఫ్ట్ గా చెప్పలేదు, కొంచెం చెప్పిన అని కూరగాయలు కట్ చేయంటే ఏంది టోన్ చేంజ్ అయింది అని తేడా కొడుతుంది. అప్పుడు కొంచెం భయం కొంచెం ఏడ్చేసిన, ఏమైంది 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 అంటే టోన్ చేంజ్ అయిందని చెప్పి నేను షాక్ అయిపోయినా. కూరగాయలు కట్ చేయనందుకు ఏడ్చిందా అని. అంటే కవర్ చిన్న కవర్ డ్రైవ్ అది ఏదో ఉందిలే లోపల, నేను ఇప్పుడు అనలేను అనుకుంటాడు. అట్లా ఏం లేదు. ఓకే. అండ్ అత్తతో బాండింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు ఇంకా టైం పడుతుంది, ఏ అమ్మాయికైనా టైం పడుతుంది, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే టైం పడుతుంది. నేను ఇంకా కొంచెం ఆమె తప్ప అని చెప్పాను, ఎందుకంటే ఆమె చేసేది కూడా మా కోసమే. అవును, నేనే ఇంకొంచెము చేంజ్ అవ్వాలి అని నాకు అనిపిస్తుంది. ఇంకా చేంజ్ అవ్వాలి. 3.5 years అయ్యాక కూడా ఇంకా షిప్ పోతూనే ఉంది. ఇంకా చేంజ్ అవ్వాలి. ఎప్పుడు వెళ్తుంది మరి ఒడ్డుకి? అవుతుంది ఇంకొక 2 years అట్లా అయితే సెట్ అయిపోతుంది. 2 years. ఓకే. అంటే ఇప్పుడు బేసిక్ గా మీరు అన్న మాట నాకు అర్థమైంది. మరి మీకు ఒక హస్బెండ్ గా ఒకే ఇంట్లో అమ్మ ఆ వైఫ్ ఉంటారు, మరి వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయాలంటే ఎట్లా సిచ్యువేషన్స్ అన్న? ఇప్పుడు లైక్ ఎట్లా అంటే నా భార్యనేమో ఫుల్ సెన్సిటివ్. అంటే నిద్రలో గ్లాస్ పట్టుకొని నిలబడితే ఎట్లుంటది నైట్ అంతా అట్లా అట్లా. ఇవి గ్లాస్ అనుకోండి. ఓకే. అమ్మ ఆ గ్లాస్ లోనే వాటర్ మా మమ్మీ. గ్లాస్ వదలలేవు, గ్లాస్ పోగులుతుంది, నీళ్ళు ఆరిపోతాయి. ఆ గ్లాస్ లోనే వాటర్ మమ్మీ. సో మా మమ్మీ ఎట్లా అంటే ఫుల్ రఫ్ అండ్ టఫ్. ఓకే. మమ్మీ ప్యూర్ విలేజ్ మాస్ ట్రైబల్ ఏరియా నుంచి వచ్చింది మా మమ్మీ. ఓకే. ట్రైబల్ గా ఇంత రఫ్ అండ్ టఫ్ ఉంటారు. 20 years నుంచి ఇండిపెండెంట్. అది కాక మా మమ్మీ ఇండిపెండెంట్ ఉమెన్. ఓకే. సో లైఫ్ లో చూసిన సిచ్యువేషన్స్ కి స్టోన్ హార్ట్ అయ్యిండొచ్చు అని చెప్పుకోవాలి. అందుకే అంటే అప్పుడు ఆమె అంత హార్ష్ ఉంటే నేను తట్టుకోలేకపోయినా. మాస్ అంత తట్టుకోలేకపోయినా. మెసేజ్ ఏదో ఇక్కడ చేసింటే బాగుండు, ఇక్కడ కూడా అర్థమయ్యేది అనుకున్నారా? అప్పుడు మాస్ కొంచెం భయం అయ్యిండేది. ఎట్లా ఉంటాను, ఎట్లా లీడ్ చేస్తాను. ఫస్ట్ కొంచెం కొన్ని డేస్ మస్తు ఏడ్చిన, నాకు భయం అయింది ఎట్లా ఉంటుంది. ఈయనేమో మొత్తం నాకు ఆయన ఇల్లు ఆయన ఇష్టము, ఫ్రీ ఉంటాడు, ఫ్రీ బర్డ్. అట్లా అనుకుంటారని అందరూ, కానీ ఇద్దరి మధ్యలో చపాతీలాగా నలిగిపోయింది నేను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇంట్లో సిచ్యువేషన్, ఇప్పుడు లైక్ ఇప్పుడు ఎట్లా అంటే ఈ మా వైఫ్ సపోర్ట్ చేసిన అనుకో, మా మమ్మీ నాతో మాట్లాడదు 2 రోజులు, ఊరికి వెళ్ళిపోతుంది. ఈమెకి సపోర్ట్ చేసినట్టు ఈమె నాతో మాట్లాడదు. అరే అమ్మ ఇదేం పంచాయతీ రా ఆయన, పెళ్లి అంటే ఇట్లుంటదా అనుకున్నాడు. నాకు అర్థమైంది. ఇప్పుడు జిమ్ కు పోయి బాగా వెయిట్స్ ఎత్తాడు కాబట్టి 6 pack వచ్చింది. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో అట్లుండే. ఓకే. స్టార్టింగ్ కొత్తలో అట్లనే ఉంటది అన్న, ఫుల్ సెన్సిటివ్, ఫుల్ రఫ్ అండ్ టఫ్. తర్వాత ఇంకా మా వైఫ్ అర్థం చేసుకుంది, మా మమ్మీని రీడ్ చేసింది, బాగా స్కాన్ చేసింది. చేపించావా? చేసిందా? చేసింది. చెప్పి ఓకే ట్యూన్ చేశాడు చిన్నగా, చూడు ఇట్లా చెప్పినాడు. కానీ నాకు కొంచెం చాలా టైం పట్టింది. ఇప్పుడు లైక్ కొన్ని డేస్ నుంచి నాకు కొంచెం అలవాటు అయింది. ఓకే. సో ఆ స్పేస్ వచ్చింది, ఆ మనిషి ఏంటి, ఈయన ఏంటి, ఆ ఇంట్లో వాతావరణం ఏంటి అనేది. బట్ ఇలాంటి టైంలో ఇంట్లో నుంచి కూడా అమ్మ నాన్న, ఎందుకంటే ఏం ఎంక్వైరీ లేకుండా మీరు ఇష్టపడ్డారని పెళ్లి చేశారు కదా, మరి నాన్న అమ్మ రోజు ఫోన్ చేస్తూ అమ్మ అంతా బాగుందా, ఏమన్నా ఉంటే మాకు చెప్పు, ఇట్లా అడుగుతారా? వాళ్ళు ఏమంటారంటే నేను ఒకవేళ ఈయన తప్పు ఉందని చెప్తే కూడా నువ్వే చేసుకున్నావు, నువ్వేదో చేసింటావు అందుకే ఆయన ఏదో అని ఉంటాడు. ఓ మై గాడ్. అంతే మా ఇంట్లో ఆయన అంటే ఫుల్, మా మమ్మీకి మా డాడీకి మా రిలేటివ్స్ అందరికి. అప్పుడు ఒక బాబాయ్ ఎవరైతే ఆయన అడిగినారో సైడ్కి తీసుకువెళ్ళి ఎట్లా ఉంటుందో, ఆయన నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చి అడిగినాడు ఎట్లా ఉందంటే, మా డాడీ కూడా అట్లా చూసుకోలేడు అని చెప్పి. నిజంగా చాలా బాగా చూసుకుంటారు, చాలా సిచ్యువేషన్స్ ని బాగా హ్యాండిల్ చేస్తారు. మరి లైఫ్లో 12,000 నుంచి ఈ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది కదా, సో ఆ అప్సరా ఎవరైతే లైఫ్లో వచ్చారో, దేవుడు పంపించిన అప్సరా, సో ఇలాంటి వాళ్ళు వచ్చి ఈయనకి గైడెన్స్ ఇచ్చి పుష్ చేశారు కదా. సో మరి జిమ్ ఫీల్డ్లో ఉంటాడు, ఇట్లా ట్రైనింగ్ ఇస్తాడు అన్నప్పుడు ఇది కరెక్టా రాంగా, ఎందుకు మనకి ఇట్లా ఏమన్నా అనుకున్నారా? లేదు, ఒకరి కింద పని చేయడం కన్నా ఆయన చేయడం బెస్టే కదా ఆప్షన్. ఒకరి కింద వాళ్ళు చెప్పినట్టు చేయడం కన్నా ఈయనకి నచ్చినట్టు ఉండాలి. ఎవరన్నా అమ్మాయి ఎవరన్నా నా ఈ భూమి మీద ఎవరన్నా అమ్మాయి నీకు ఎంత శాలరీ వస్తుంది పక్క అడుగుతారు. పెళ్లి చేసినాడు అడుగుతారు, పెళ్లి అయిపోయేంత వరకు నన్ను నీ శాలరీ ఎంత అని అడగాలి. డాడీ నిజంగానా నేనే షాక్ అయినా. పెళ్లి వరకు అంటే నిజంగానా ఒట్టే చెప్తున్నా, నా మనసు మీద ఒట్టే చెప్తున్నా, ఎవరన్నా అమ్మాయి ఖచ్చితంగా అడుగుతుందన్నా. ఎవరన్నా అమ్మాయి అడుగుతారు. నా పెళ్లి అయిపోయిన తర్వాత, పెళ్లి అయ్యేంత వరకు, పెళ్లి పీటలు ఉన్నంత వరకు కూడా నీకు ఎంత వస్తున్నాయని ఒక్కసారి కూడా అడగలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగిర్రు, ఈమె అడగలే నన్ను.
ఓకే, నిజంగా నువ్వు చాలా లక్కీ బ్రో. అసలు అడగలే అన్న, నేను అదే షాక్ అవుతాను. కుటుంబం ఎక్కడుందో చెప్పండి బ్రో, అడగచ్చుకుంటాం. అసలు అడగలేదు. అరే నేను షాక్ అసలు. నేను అంటే ఎవరన్నా అడుగుతారా? ఎవరన్నా అడుగుతారు కదా కంపల్సరీ, కొంచెం అని అడుగుతారు. ఏం చేస్తావు, నీకు శాలరీ ఎంత? అసలు ఈమె పెళ్లి అయిపోయేంత వరకు, పెళ్లి అయిపోయిన తర్వాత కూడా అసలు అడగలేదు. పెళ్లి అయిపోయిన 1-3 months తర్వాత అవును నీకు ఎంత వస్తున్నాయి అని అడిగింది. నేను అడగడం మర్చిపోయినా, నీకు ఎంత వస్తున్నాయో అప్పుడు అడిగింది. అప్పటి వరకు అసలు అడగలే. మీకు ఏం వస్తుంది ఏం అడగలే అప్పుడు స్టార్టింగ్. ఎవరైతే నార్మల్ అడుగుతారా, మీకు ఓన్ హౌసా, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మీకు ఇల్లు ఎంత ఉన్నాయి, హాస్టల్ ఎంత అని అడుగుతారు కదా. ఈమె ఏం అడగలే అసలుకి. ఓకే, అండ్ మీకు అంటే బేసిక్ గా ఈయన నేచర్ మీరు స్టడీ చేసింటారు బిఫోర్ మ్యారేజ్. అంటే అప్పుడు అంటే లవ్ కాబట్టి ఓవర్ లవ్, ఓవర్ పొసెసివ్నెస్, చాలా కేరింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ అయిందా? కంటిన్యూ అయ్యింది. అవునా? మనోన్లో నవరసాలు ఏం లేవా? అట్లా ఏం లేదు. కోపం లేదా? కోపం చాలా ఉంది, అప్పటి నుంచైనా ఉంది. అప్పటి నుంచి కూడా ఉంది. తెలుసు. ఓకే, దేనికి కోపడతాడు ఎక్కువ? దేనికంటే మీకు గుర్తులేదంటే చాలా సిల్లీ థింగ్స్ ఉంటాయి. నాకు నీట్ గా లేకపోతే కోపం వస్తుంది. ఓసిడి ప్రాబ్లం. ఓసిడి చాలా పెద్ద ఓసిడి. అవునా? మమ్మీ చూసి నేర్చుకుంది. అట్లా ఏం లేదు, నాకు నీట్ గా లేకపోతే నాకు చిరాకు వస్తుంది. ఒక్క నిమిషం, అక్కడ దుమ్ము ఉంది, కసు. నాకు అంతా మా మమ్మీ చూసి నేర్చుకుందానా ఓసిడి ప్రాబ్లం. నాకు అప్పటి నుంచి అదొకటి. మళ్ళీ ఈయన ఎక్కువ మాట్లాడా? ఇంత బాగా మాట్లాడుతున్నాడు. మాట్లాడంటే ఓకే, మీతో కమ్యూనికేషన్ ఒకటి ఉంటది కదా. అవును. అప్పుడు బయటికి వెళ్ళం అది ఉంటది, కానీ అప్పుడు స్టార్టింగ్ లో ఎక్కువ మాట్లాడకపోయాను. నాదే ఉంటుండే ఎక్కువ ఎఫర్ట్స్. ఓకే, అండ్ ఎప్పుడు నేనే సారీ చెప్పాలి. అప్పుడు ఇప్పుడు సారీ మీరు చెప్తారా? నేనే సారీ చెప్పాలి. బ్రో నువ్వు నాకు ఒక సెల్ఫీ ఇచ్చిపో బ్రో ప్లీజ్. ఇంత అదృష్టాన్ని నేను ఎక్కడ చూడలేదు. ఆమె ఎవరో పోయింది కదా, ఆమె నిజంగా దురదృష్టవంతురాలు. అందుకే అన్న పెళ్లి చేసుకున్నా. అదే చెప్తున్నా. ఫస్ట్ ఫిల్టర్ అప్ చేసే చూసిన నేను. అమ్మో, లైక్ అరే అంటే మనం పెళ్లి అంటే గేమ్ కాదు. సో మన ఫస్ట్ మిస్టేక్ నేను తప్పు చేసిన, నేను చూస్ చేసుకునే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో అట్లా కాదు. నెక్స్ట్ స్టేజ్ లో ఎట్లా అంటే నన్ను ఇష్టపడే అమ్మాయి రావాలి. నేనంటే పెద్ద ఇంటర్వ్యూ పెట్టాడు మీకు. నేనంటే ఇష్టపడే అమ్మాయి నాకు లైఫ్ లోకి వస్తేనే నేను హ్యాపీ ఉండగలుగుతాను. నేను డిసైడ్ అయినా. అట్లా అనుకున్నా. మరి దేవునికి నా మీద ఏం దయ పుట్టిందో లేదు. ఇన్ని ఏంటి బ్రో? అన్ని ఎన్నిసార్లు చెప్పారమ్మా ఇప్పటి వరకు? కౌంట్ చేయలేదు. ఎప్పుడు ఇన్ని చెప్పాడు ఈయన రిటర్న్? చెప్పినా అలవాటు అయింది. ఇప్పుడు అలవాటు అయింది. ఓకే, ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్. ఇప్పుడు గేమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఓకే, సో ఏంటి అంటే ఒక రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎలా ఉంటే బాగుంటారు అన్న? ఫస్ట్ ఏంటంటే ఒకళ్ళు రేజ్ అయినప్పుడు మనం తగ్గాలి. ఓకే, ఎవరు రేజ్ అయితే ఎవరు తగ్గాలి? నా వైఫ్ రేజ్ అయింది, నా మీద ఎవరు ఎక్కువ రేజ్ అవుతారు అది పాయింట్. నేనే ఎక్కువ అంటే తగ్గేది మీరు. నిజం చెప్పాలంటే ఎక్కువ సార్లు సారీ చెప్పినా సరే, ఎక్కువ దగ్గరికి గుంజేది ఎక్కువ ఈమెనే ఎక్కువ ఉండే అన్న. ఓకే, వాళ్ళ లైక్ మా మామ అట్లా పెంచిండు. మా మామకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చాలా డిసిప్లిన్. మీరు అంటే లవ్ లేదు ఇక్కడ. అరే అత్త కూడా ఇంతసేపు అత్త పేరే. మా అత్త జర సెన్సిటివ్. అత్త సెన్సిటివ్ అయితే చెప్తే ఇంకా ఆనందంగా బాగా చూస్తారు కదా. అరే అల్లుడు నాకు ఎట్లంటే కొంచెం సెన్సిటివ్, కొంచెం జరగదు. మా మామ ఎట్లా అంటే చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ అనేది. ఎట్లా డిసిప్లిన్ ఉండాలి, ఎట్లా పద్ధతిగా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, లైక్ మనం రెస్పెక్ట్ ఎట్లా సంపాదించాలి. ఆయనని అసలు మా మామని చూస్తేనే అసలు డిఫరెంట్ లెవెల్ మనిషి. మా డాడీ ఎప్పుడు ఇది చేయొద్దనలే, ఐస్తూనే. ఓకే, ఇట్లా చూస్తా అంతే. నేను ఎక్కడ ఏం చేయాలో అది తెలిసిపోతుంది. మా సిస్టర్స్ అని నేను లుక్స్ ఉంటాయి కదా, లుక్స్ తోనే ఏం చేయాలో తెలిసిపోతుంది. ఓకే, ఆ గెస్టర్సే. ఈయన మీకు లైఫ్ లో ఇచ్చిన ప్రెషియస్ గిఫ్ట్ ఏంటి? ప్రీషియస్ గిఫ్ట్ లవ్. అబ్బా, మీరు గాల్లోకి తీసుకుపోయి హిమాలయాల మీద కూర్చోబెట్టి మళ్ళీ పైకి తీసుకోబోతున్నారు. ఇంకా మీరు ఇంతవరకు తనకి ఇచ్చిన గుడ్ గిఫ్ట్ ఏంటి? అంటే లవ్ అనకండి, బాధ వేస్తారు, ఇంకేమన్నా చెప్పండి. లైక్ ప్రీషియస్ గిఫ్టా? గిఫ్ట్ అంటే చాలా ఇచ్చినా నాకు గుర్తులేదు. నాకు తను బాగా ఎగ్జైట్ అయిన గిఫ్ట్ అయిపోయా, రాత్రి కట్ట రెడీ చేసుకోండి ఒకటి పెద్ద. బాగా ఎగ్జామ్ పెట్టాను నేను ఇక్కడ. గిఫ్ట్ అయితే చాలా ఇచ్చినా, కానీ తనకు బాగా హ్యాపీగా ఫీల్ అయిన గిఫ్ట్ అన్న. నిజం చెప్పాలంటే మా టాపర్ అని అన్ని గుర్తుంటాయి, నాకు అసలు ఏం గుర్తుండవు. మ్యారేజ్ డేట్ ఎప్పుడు? November 20. ఏ ఇయర్? 2020. చూడు అన్ని గుర్తున్నాయి, నువ్వు టాపరే. ఏదో చెప్పు అమ్మా ప్లీజ్. నువ్వే చెప్పనా? అది గోవా నుంచి మినీ లెటర్ రాసినది నా కోసం. అబ్బా, అది ఏదో లాస్ట్ ఆప్షన్ అనుకుంటాడు ఇప్పుడు. నా కోసం ఒక చిన్న లవ్ లెటర్ కాదు, చిన్న కొటేషన్ గ్లాస్ లో పేపర్ లో రాసి ఇట్లా వేసి ఇస్తారు కదా. లేదు, చిన్న హ్యాండ్ చిన్న లైక్ ఏమంటాం,
గ్రీటింగ్ కార్డ్ ఆ టైప్. కాకపోతే దాంట్లో ఆయన ఫీలింగ్స్ ఒక అమ్మాయి అక్కడ ఎవరితో రాయించి పర్సంటేజెస్ ఉంటాయి కదా అన్ని. నేను ఇప్పుడు ఇంకోటి దిత్తా, ఏమనుకోద్దు, ఐఎమ్ సారీ. ఏం రాపిచ్చావో చెప్పు. నాకు గుర్తులేదా? నిజంగా నాకు ఎక్కువ గుర్తుండదు. చూడు తను అంత ఇష్టంగా చెప్పాక అద్దా అద్దా అన్నావు, మరి ఏం రాపిచ్చావంటే మళ్ళీ అబ్బా అంటావు. ఈమున్న ప్రేమ మీద నాకు ఏం గుర్తురావు ఎక్కువ. అయిపోయింది ఇంకా, ప్యాకప్ కవర్ డ్రైవ్ పెద్ద అయిపోయింది ఇక్కడ. మీ హస్బెండ్ లో మీకు బాగా నచ్చే 3 గుడ్ క్వాలిటీస్? 3 గుడ్ క్వాలిటీస్. రెస్పెక్ట్ ఇస్తాడు అందరికి. ఓకే. ఎవరిని లైక్ తక్కువ తక్కువ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే లో చేసి మాట్లాడాడు, అదొకటి. అండ్ లవ్. 3 మార్చుకోవాల్సిన క్వాలిటీస్. కోపం అది తగ్గింది, చాలా తగ్గింది. ఎట్లా ఇంజెక్షన్ లేసారా? లేదు, సిచ్యువేషన్స్ అర్థమైనాయి ఆయనకి. ఓకే. ఇంకొకటి టైం ఇస్తాడు, ఇంకొంచెం వాచ్ ఇచ్చేసి వెళ్ళండి. ఇంకొకటి తగ్గాల్సింది నీట్గా ఉండాలి కొంచెం. రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తారు బ్రో? అది చెప్తేనే చేస్తాడు. అవునా? లేకపోతే చేయడు, చెప్తేనే చేస్తాడు. మా అత్తయ్య గారికి వచ్చి అడగండి, ఆమెకి అన్ని నచ్చుతాయి. స్నానం చేయమంటారు, ఆయనకి కోపం వస్తుంది. అంటే ఇంత చార్మింగ్ ఎట్లున్నాడు? అందరూ నన్ను పెళ్లి చేసుకున్నాక అట్లా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఓకే. మీకు మీ వైఫ్ లో నచ్చిన 3 క్వాలిటీస్? లైక్ ఎట్లా అంటే అన్న, బాగా లైక్ ఎక్కువ ఆమె ఎట్లా అంటే నువ్వు చెప్పంగానే ఈయనే రకం ఆమె. ఓకే. ఒకరు చెప్తే అర్థం చేసుకునే. ఇప్పుడు ఇట్లా చెప్పినావు వద్దు అని అంటే అది అక్కడితోనే చెప్తే ఈయనే రకం. నెంబర్ 2, నో ఎక్కడ చెప్పాలో ఆమెకు బాగా తెలుసు. ఓకే. అది ఈమె చూసి నేను నేర్చుకోవాలి. ఇంకా ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎస్ ఎక్కడ నో చెప్పాలనేది ఈమెకి బాగా తెలుసు. ఓకే. 3 అండ్ 3 అన్న ఇంకా కేరింగ్ అన్న. కేరింగ్ ఫుల్, చాలా అంటే చాలా కేరింగ్. మీరంటే నేనన్నా గానీ, వాళ్ళ పేరెంట్స్ అన్నా గానీ, నా కూతురు అన్నా గానీ చాలా కేరింగ్. ఈమెలో మా కూతురు కాదు. అయితే ఫస్ట్ నేను అది విషయం బాగా ఇష్టపడ్డా. ఓకే. అది అసలు ఎట్లా అంటే లైక్ యూనో అన్న, లైక్ నేను అసలు లైక్ అంటే నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ కూడా అదే అమ్మాయిలు ఇంత కేర్ చేస్తారా, ఒక అబ్బాయి ఎంబడబడి ఇంత కేర్ చేసేటోళ్ళు ఉంటారా అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కేరింగ్ ఎంత అంటే చాలా. ఎప్పుడన్నా ఏడ్చావా తన ప్రేమ కోసం? ప్రేమ కోసం అంటే ఆయన అమ్మాయి అంటే ఎట్లా ఏడ్చుడా అంటే లైక్ ఏదన్నా ఎమోషనల్ మూమెంట్ ఉందా మీకు తనకి? ఎమోషనల్ మూమెంట్ అంటే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తా గానా, అయితే అప్పటి వరకు ఇప్పుడు మా ఇంట్లో చార్మింగ్ అంటే ఎవరు ఈమెనా? చార్మింగ్ అయినా నేను ముందే చెప్తున్నానా, నేను అంటే లైక్ మా మమ్మీ ఫీల్ అయినా పర్వాలేదు. ఈమె ఇంట్లో ఎట్లుంటే ఇంట్లో ఇట్లా గ్లో ఉంటుంది ఫుల్ కళ. అంటే ఏదో ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు ఎవరైనా సరే కొన్ని విషయాలలో మమ్మీ అంటారు, కొన్ని విషయాల్లో వైఫ్ అంటారు. ఈమె లేకపోతే ఏదో ఇంట్లో మొత్తం ఖాళీ అయిపోయినట్టు డైలాగ్ వస్తా, ఇల్లు బోసిపోయినట్టు ఉందని. అది నా కూతురు పోయినా నాకు ఆ ఫీలింగ్ ఏం రాలే. కూతురు నా కూతురు శబ్దం పోయింది అనుకో, నాకు అట్లా ఏం ఫీలింగ్ రాలే. ఈమె పోతే ఏంది ఈరోజు మొత్తం ఇల్లు ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది. మా మమ్మీ కూడా అంటే అరే నీ మనీషా లేకపోతే ఇల్లు ఏందిరా ఖాళీగా ఉంది, ఆయన వర్క్ చేసుకుంటాను వెళ్ళిపోయింది ఏదైనా పోక్ చేస్తా ఉంటారు, సో వాళ్ళకి టైం తెలియకుండా మీరు చేసేస్తారు అట్లా. ఇప్పుడు అది తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇన్ని చెప్తున్నా నేను అప్పుడు అరే అసలుకి లైక్ ఏంది ఇల్లు మొత్తం ఖాళీ ఉంది. ఈమె 2 days పోయినా సరే ఏదో ఇట్లా సూమ్ అయిపోతుంది, ఏదో డల్ ఉన్న బ్లాంక్ ఏమైనా. ఎక్కువ వెళ్తుంటారా ఇంటికి? ఉప్పలే కదా, ఇంతకు ముందు వెళ్ళేవారు. ఓకే. ఇప్పుడు తగ్గించాను. మరి ఇప్పుడు నీ జాబ్ ఎలా ఉంది మరి? అన్నా బై గాడ్స్ గ్రేస్ ఆసమ్ అన్న. ఓకే. సో ఎంత మందికి ట్రాన్స్ఫర్మేషన్ చేసావు? అన్న నేను లైక్ అప్పట్లో చాలా మందిని ట్రాన్స్ఫర్మ్ చేసిన అన్న, అంటే లైక్ జిమ్ లో ఉన్నప్పుడు. అప్పుడు కాకపోతే అప్పుడు నాకు తెలియదు, నాలెడ్జ్ లేదు, చెప్పేవాళ్ళు లేరు ఫ్రెండ్స్, అరే పోస్ట్ చేయి అని చేసి. ఆ తర్వాత నుంచి ఇంకా మనకి 100+ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి అన్న. ఓకే. నేను ఎక్కువ చెప్పాను 100. మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ చేశాడా? ఓ లైక్ ఎంత అండి? నేను పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత 10 kgs గెయిన్ అయినా. ఓకే. అప్పుడు 73 ఉండే. ఓకే. 73 నుంచి మళ్ళీ మిమ్మల్ని కంబ్యాక్ చేశాడు. 73 ఉండే, తర్వాత 10 kgs డ్రాప్ చేసినాడు. 10 kgs ఎన్ని మంత్స్ లో? 3.5 months అట్లా. 3.5 months కి 3.5 months ఎట్లా అంటే నార్మల్ గా స్విగ్గీ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసిన. ఓకే. తర్వాత నుంచి వెయిట్ ఆటోమేటిక్ గా లేదు అంటే ఆయన ఎట్లా అంటే కమిట్మెంట్ తీసుకుంటాడు, ప్రామిస్ చేయించుకుంటాడు, దానికి నేను స్టిక్ ఆన్ అయి ఉంటా. ఓకే. సో ఆయన ఏం అడిగినా దానికి ఒబే చేస్తారు మీరు? అంతే.
మీరేమన్నా ప్రామిస్ ఇప్పుడు నాకు మళ్ళీ ఉంది. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి టార్గెట్ పెట్టుకున్నాను. ఏంటి 50 weight. ఇప్పుడు 60 తను 67 సంథింగ్. మీకు ఒక చిన్న ఆప్షన్ ఇస్తా, April 1 అన్నారు కదా, అప్పుడు స్టార్ట్ చేసే ఏప్రిల్ ఫుల్ పక్కకు లేదు. నిజం చెప్తున్నా, మా వైఫ్ కి డెడికేషన్ లెవెల్ చాలా ఎక్కువ. ఆమెకి ఇది కూడా నాకు చాలా ఇష్టం. అనుకుందంటే కంపల్సరీ చేస్తుంది. ఓకే, చాలా స్ట్రిక్ట్. ఒక్క గోల్ కి స్టిక్ ఆన్ అయితే మొండి ఉంటది. మా మామలాగా ఉంది. ఓకే, చూడండి అన్నిట్లో మామనే, అత్త లేదు. అరే అత్త కూడా ఉందన్న. అత్త ఏడ్చకండి, నేనున్నా మీకు అబ్బాయిగా. ఓకే, అండ్ మీ లైఫ్ చూస్తే చాలా జోవియల్ గా ఉంది, హ్యాపీగా వెళ్తున్నారు, స్ట్రగుల్స్ అన్ని చూసారు కదా. అంటే ఇద్దరు కలిసి ఉన్న, ఇద్దరు ఆనందంగా ఉన్న, ఓడ్చుకోలేని వాళ్ళు కూడా లైఫ్ లో కనిపిస్తుంటారు కదా. మరి అలాంటి వాళ్ళని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే లైక్ మాకైతే ఓడ్చుకోలేని వాళ్ళు అంటే ఎవరు లేకుండా అన్న. అందరూ మేము ఉండడం చూసి, హ్యాపీ ఉండడం చూసి, అదే మీరు మంచిగా ఉన్నారు, మేము కూడా ఇట్లుంటే బాగుండేది, మా ఇట్లుంటే బాగుండేది అన్నోలే తప్ప ఇట్లా ఓడ్చుకోని వాళ్ళు అయితే ఎవరు లేరు. మరి అట్లా ఏం లేదు. మా రిలేటివ్స్ అందరు కూడా నన్ను లక్కీ అంటారు. మంచి హస్బెండ్ దొరికినాడు, సపోర్టివ్ ఉంటాడు. మంచి హస్బెండ్ ని తెచ్చుకున్నా అని చెప్పాలి. అట్లా చెప్పొద్దు. ఓకే, సపోర్టివ్ ఉంటాడు, అన్నిటికీ ఏం అడిగినా చేస్తాడు, లక్కీ అంటారు. కానీ ఇట్లా ఏం లేదు. ఓకే, అండ్ మీ లైఫ్లో అంటే ప్రతి ఒక్క అంటే పెళ్ళైన వాళ్ళందరికీ ఒక థింగ్ ఏంటంటే, బేబీ వచ్చేంత వరకు లైఫ్ ఒకలా ఉంటుంది. బేబీ వచ్చాక రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా పెరుగుతాయి కదా. మరి అంటే బేబీ వచ్చే ముందు ఏమైనా ట్యాగ్ లైన్స్ వేసుకున్నారా, బాబా పాప బాబా పాప అని? ఫస్ట్ నేనైతే కూతురు పుట్టాలనుకున్నా, కూతురు పుట్టిందన్న. నీకు అన్ని కోరికలు ఇస్తున్నాడు దేవుడు, ఇది టూ మచ్ అయిపోయింది. గాడ్ ప్లీజ్ స్టాప్. మీరేమనుకున్నారు? నేను అబ్బాయి పుట్టాలనుకున్నాను, ఎందుకంటే 3 sisters కాబట్టి బాబు పుడితే కొంచెం బాగుంటది. ఇంకా మా నాన్న కూడా ఇంకా హ్యాపీగా చూసుకుంటారని. మా అత్తయ్య కూడా అబ్బాయి పుట్టాలని ఉండే ఫస్ట్. ఓకే, కానీ మన చేతిలో ఏం లేదు కదా, ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఆయన చేతుల్లో ఉంది అంతా, మొత్తం రాసుకొని వచ్చుకున్నాడు. ఈ రోజు ఏం జరగాలంటే పాప పుట్టింది అనగానే మా మమ్మీ వీళ్ళ మమ్మీ ఇద్దరు సాడ్గా ముఖం పెట్టినారు. మాత్రం 3 మార్. నేనైతే హ్యాపీగా లైక్, ఎందుకంటే నాకు కూతురు పుట్టాలి అని అనుకున్నాను. కూతురు పుట్టింది, మా మమ్మీ సాడ్గా ఉంది, వీళ్ళ మమ్మీ సాడ్గా ఉంది. ఎందుకంటే వీళ్ళ మమ్మీకి ఆల్రెడీ 3 daughters. లైక్ మేల్ రావాలనుకున్నాను. మా మమ్మీ ఎట్లా అంటే ఇక అరే నాకు అల్లు మనవడు కావాలి అంటే పూజలు చేసింది బాగా. 6 months పూజలు వేస్ట్ అయినాయి. దగ్గర ఉండి చేపించారా పూజలు? శ్రీశైలం అవన్నీ. సో కొంచెం ఆమె బాధపడ్డది. తర్వాత కానీ ఒక 4-5 months కాగానే వీళ్ళు ఎడిక్ట్ పాపకి. ఎట్లా అంటే గొడవ పడతారు. కొన్ని రోజులు మా దగ్గర ఉంచి అంటారు వాళ్ళు, కొన్ని రోజులు మా అమ్మ నేను ఉంచుకుంటా అంటారు. అట్లా అక్కడికే మా డాడీ స్కూల్ అక్కడే ఇస్తా అంటే లేదు, చూడాలి కానీ ఇక్కడే చూడాలి ఇక్కడనే. ఓకే, బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే వైఫ్ కి డెలివరీ చేసేటప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ రూమ్ లోకి హస్బెండ్ పిలుస్తారు కదా, వెళ్ళారా మీరు? అవును. సో ఆ టైంలో తను డెలివరీ చేస్తున్న టైంలో తన పెయిన్స్, ఆ బేబీ రావడం ఇదల్లా చూసింటావు కదా? సి సెక్షన్ జరిగింది. సి సెక్షన్ అయింది. ఓకే, అంటే బేబీ 3.5 kgs ఉండే వెయిట్. ఓకే ఓకే, చూడు అన్ని చెప్పేస్తున్నాడు. దానివల్ల నార్మల్ అవ్వదు. అండ్ ఇంకొకటి నాకు కొంచెం ఏమంటారు హార్ట్ బీట్ కొంచెం సెన్సేషన్ అవ్వలేదు. టైం దగ్గరకు వచ్చింది, వెయిట్ 2 days అట్లా అవ్వలేదు. సో డాక్టర్స్ స్కానింగ్ తీస్తే దాంట్లో వెయిట్ ఎక్కువ అయిపోయింది. ఓకే, సో వాళ్ళు ఇమీడియట్ గా సి సెక్షన్ చేయాలంటే చేసేసినారు. ఫస్ట్ టైం అంటే ఒక రిలేషన్ వేరు, ఒక ఫ్యామిలీ పర్సన్ గా, ఒక హస్బెండ్ గా ఇవన్నీ చూసేసావు. ఫస్ట్ టైం నీ అంటే నువ్వు ఒక బేబీకి లైఫ్ ఇచ్చావు, ఆ పాపను ఎత్తుకున్నప్పుడు నీ ఫీలింగ్? అదే చెప్దాం అనుకుంటున్నా, నా మనసులో మాట చెప్పింది ఇప్పుడు. అదే అసలు ఇట్లా ఫస్ట్ లో రాగానే అసలుకి లైక్ అసలు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది నాకు. చేతిలో పాప రాగానే అరే నేను దేవుడు పాప అనుకున్నా, నాకు నచ్చిన అమ్మాయి కావాలనుకున్నా, నచ్చిన అమ్మాయి ఇచ్చిండు. బట్ ఒక హ్యూమన్ స్పర్శ అంటే నీ బ్లడ్ నుంచి, మీ సోల్ నుంచి వచ్చిన అమ్మాయిని నువ్వు టచ్ చేస్తుంటే ఏంటి అసలుకి నాకు అసలు అట్లా చేతిలోనికి నాకు ఫస్ట్ చేతిలోనికి నాకేమన్నా నా చేతిలో ఏమైనా స్లిప్ అయితే అని మా అత్తమ్మకి ఇచ్చిన. మా అత్తమ్మ పట్టుకోత్తమ్మ నాకు చేతిలో అనుకుతున్నాను. అండ్ ఆ రోజు తనకి ఏమన్నా ప్రామిస్ చేసావా? అంటే యాక్చువల్లీ తనకి ఎట్లా అంటే ఇప్పుడు ఆ రోజు మా పాపకి హార్ట్ లో హోల్ ఉండే. మైల్డ్ చాలా మైల్డ్ ఉండే. సో ఈమెకి అబద్ధం చెప్పినాం మేము, కిందనే ఉంది అని చెప్పి ఆమె 3 days ఏడవకే అమ్మ 3 days నుంచి ఆమెకి అబద్ధం చెప్పి మేము కిందనే ఉన్నాము, కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ ఉందని ఆమెకు చూపించలేదు 3 days. అసలు ఆమె వంశిక మా పాప పుట్టంగానే ఆమె చూడని కూడా చూడలేదు. మీరు చెప్పండి, అంటే అట్లని కాదు, మీ పెయిన్ వెళ్ళిపోవాలి కదా. అవును, మీరు క్యారీ చేసుకుంటే ఎన్ని రోజులు ఇట్లా ఆలోచిస్తారు? అంటే నేను చాలా వెయిట్ చేసిండే ఆ మూమెంట్ కోసం, కానీ నాకు చెప్పలేదు. వీళ్ళు కింద ఉంది పాప, దాంట్లో పెడతారు కదా ఏమో సంథింగ్ ఏమో చెప్పినాడు,
కింద ఉంది, బాక్స్ లో ఉంది, అయిపోతుంది ఆక్సిజన్ ఇట్లా ఇస్తున్నారేమో, అయిపోతుంది మంచిగా అయిపోతుంది అని చెప్పినారు. సో నేను వెయిట్ చేస్తూ ఉండే, ఈవినింగ్ అయింది, 6 అయింది 7 అయింది, వీళ్ళు ఇంకా తీసుకురాలేదు. అప్పుడు చెప్పినారు సంథింగ్ వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు అని, అప్పుడు చెప్పినారు. ఇంకా అప్పుడు నాది నేను రిక్వెస్ట్ చేస్తుండే అక్కడ చూపించని నర్స్తో రిక్వెస్ట్ చేస్తే 5th డేకి చూసిన పాప, నేను 5th డేకి చూసిన. అప్పుడు అంటే ఉంటది కదా చాలా చూడాలి, మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అది. కానీ నేను చూడలేదు. 5 days 4 to 5 days తర్వాత చూపించినారు, ఫోన్లోనే చూసినామని. 3 days తర్వాత అప్పుడు 5th డేకి చూసిన నేను. మరి నీకు అందరికన్నా తన ఎక్కువ ఇష్టం అన్నావు కదా, మరి పాప విషయంలో తనకి నిజం చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డావు? నేను అసలుకి అయితే అంటే ఇప్పుడు ఈమె ముందే సెన్సిటివ్, అది చెప్పిన అంటే మళ్ళీ ఏమైనా ఆగాలని అబద్ధాలు చెప్పిన, కిందనే ఉంది నువ్వు అట్లా చేయకు అని ఆమెను ఇంకా ఫుల్ చెప్పి ఆమె తీసుకురా ఒక్కసారి చూపివా. ఆ వెంటిలేటర్లో అవన్నీ మా పాపకు పెట్టిన పైప్స్ అవన్నీ చూస్తే మేము షాక్ అయిపోతుంది. హెవీ రిస్క్ అని చెప్పారా? అట్లేం లేదా? అంటే స్టార్టింగ్ అయితే కొంచెం హెవీ రిస్క్ అని చెప్పినారు. అవునా? స్టార్టింగ్ హెవీ రిస్క్ అని చెప్పినారు. ఓకే. తర్వాత అది దానంతకు అదే లైక్ మైల్డ్ అని చెప్పినా ఇంకా డాక్టర్స్ చిన్నదానికి పెద్ద ఇష్యూ చేస్తారు. ఆ సిచ్యువేషన్ ని మనం హ్యాండిల్ చేయలేము, అది క్రిటికల్ సిచ్యువేషన్ కదా పాప గురించి. అంటే వాళ్ళు ఇంకా పెద్ద చేసినారు. తర్వాత 1 year లోపు దానికి మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? సూపర్. ఓకే. పాప పేరు సాయి వంశిక. చూడండి డిఫరెన్స్ చూడండి, వంశిక సాయి వంశిక. ఓకే. సో ఎవరితో బాగా క్లోజ్ పాప? మీతోనే. ఇక్కడ లేదు ఇంకా అంటే స్టార్టింగ్ లో ఉండే చిన్నగా రా వంశిక నీకు తెలియదు అక్కడ అంటారా? ఇప్పుడైతే నాతో అంటే ఎక్కువ అయితే చిన్న ఉన్నప్పుడు నా దగ్గరనే ఉంటుండే, ఫుల్ బాగా నా దగ్గరికి వస్తుండే. మీ దగ్గర లేదు, మీ దగ్గర పెట్టారు అట్లే పెద్దాం. తర్వాత ఇంకా నేను ఎక్కువ టైం ఇవ్వలే ఆమెకి, నా వర్క్ ఫుల్ నేను ఉంటుండే అక్కడ. వైఫ్ కి లేదు, ఇంకా పాపకి. ఇంకా తర్వాత ఇంకా ఈ ఆమెతో టైం స్పెండ్ చేయడం, బాగా ఆడుకోవడం, అట్లా బాగా మా వైఫ్ కి అడిక్ట్ అయిపోయింది. నేను ఎట్లా అంటే కొంచెం వంశిక అంట కదా ఇక్కడ, కానీ ఆమె ఎట్లా అంటే ఇట్లా కాదు కదా, స్మూత్ అట్లా నాన్న అంటది. కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు డాటర్స్ చిన్న ఏజ్ లో అప్పుడు మదర్స్ దగ్గర, కొంచెం పెద్ద మళ్ళీ డాడీ అంటారు. చూద్దాం చాలా ఉన్నాయి ఇంకా. ఓకే. బట్ ఒక అమ్మాయిగా మీ లైఫ్ మొత్తం మీరు చూసుకున్నారు అంటే ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? ఆయన ఒక యూట్యూబ్ షార్ట్ లో పరిచయం అయ్యి మెసేజ్ చేసి పెళ్లి, నాన్న ఒప్పుకోలేదు, 3 నెలలు గొడవ, మళ్ళీ ఒప్పించుకొని అత్త, ఇదంతా చూసారు, బేబీకి మదర్ అయిపోయారు. ఇదంతా తలుచుకుంటే ఏమనిపిస్తుంది లైఫ్? అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ అనిపిస్తుంది నాకు. ఓకే. నేను ఏదైనా చేయగలుగుతున్నా. నాకు ఇంకా ఫ్యూచర్ చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఏదన్నా చేయగలుగుతా. అండ్ హీస్ సో సపోర్టివ్ కాబట్టి ఏదైనా ఫేస్ చేస్తా నేను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని ఉంది నాకైతే. అండ్ మీ లైఫ్ ఎగ్జాంపుల్ నుంచి ఎవరైనా యంగ్స్టర్స్ ఉండొచ్చు, మేల్ ఆర్ ఫిమేల్, అలాంటి వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే సిచ్యువేషన్స్ అనేది మనల్ని టెస్ట్ చేస్తాయి, అప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే. అంతే. అది నేను ఉండలేకపోయినా కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది స్ట్రాంగ్ గా ఉండాలని. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు విని నేను కొంచెం ఎమోషనల్ అయ్యి కొంచెం లో అయ్యండే. కానీ అట్లా ఉండొద్దు, స్ట్రాంగ్ గా ఉంటే అది కాన్ఫిడెన్స్ అలాగే ఉంటుంది. ఓకే. విల్ పవర్ ఎప్పుడు తగ్గించుకోవద్దు. నీకు ఎట్లా అనిపించింది మొత్తం మీ జర్నీ? మా జర్నీ అయితే చాలా బాగుందన్న. అంటే నేను ఎప్పుడు ఎక్కువ గాడ్ ని చాలా బాగా, అమ్మాయిగా తనకి ఫ్యామిలీ ప్రెజర్స్, బట్ నువ్వు ఒక ఫ్యామిలీని బిల్డ్ చేయాలి. ఆ ఫ్యామిలీ హిట్ అయినా నీ వల్లే, ఫ్లాప్ అయినా నీ వల్లే. సో క్రెడిట్స్ మొత్తం నీ దగ్గర నుంచే ఉంటాయి. అండ్ ఇంకొక ఇంట్లో కొట్లాడి మరీ వచ్చింది నువ్వే కావాలి అని. మరి ఇదంతా చిన్న టాస్క్ కాదు. ఇంకొక బేబీ కూడా వచ్చింది, 12,000 జీతం నుంచి 90,000 వరకు వచ్చావు. ఎట్లా అనిపిస్తుంటది? నాకు స్టార్టింగ్ లో అయితే బాగా లైక్ స్టార్టింగ్ లో బాగా లైక్ ఎట్లా అంటే బాగా ఏడుపు వస్తున్నాయి. ఏంద్రా అసలుకి అంటే లైక్ నాకు అప్పుడే పెళ్లి అయిపోయిందా, నాకు 23కే పెళ్లి అయిపోయిందా, నేను ఇంకా ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుండే. నాకు 23కి పెళ్లి అవ్వడం ఏంది, 28కి ఈమెకి మాట్లాడిన ఫస్ట్ చెప్పినప్పుడు నేను చెప్పిన ఏంటంటే ఓకే మనం ఉందాము, పెళ్లి తర్వాత చేసుకుందాము, నువ్వు కెరియర్లో సెటిల్ కావాలి, నేను కెరియర్లో సెటిల్ కావాలి, నీకు మంచి జాబ్ రావాలి, నాకు మంచి జాబ్ రావాలన్నా. నేను స్టూడెంట్ అయిపోయింది, స్టూడెంట్ తర్వాత వేరే అడుగు వేద్దాం అనుకుంటున్నా, ఈమె ఇంకా స్టిల్ స్టూడెంట్. ఆ టైంలో ఖచ్చితంగా ఇంకా వీళ్ళ ఇంట్లో కూడా మా ఇంట్లో లేదు పెళ్లి చేసుకోవాలి మీరు అన్నారు. అరే అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వేరే లెవెల్ ఉంటుండే, కథ వేరే లెవెల్ ఉంటుండే. బట్ ఇవన్నీ నువ్వు చూడవు కదా లైఫ్ లో, అప్పుడు ప్రెజర్స్ అన్ని ఎట్లా తెలుస్తాయి నీకు? అవునవును. సో తర్వాత స్టార్టింగ్ లో మనీకి చాలా ఇబ్బంది అయిపోతున్నారు. ఈమెకి ఏమన్నా కొనియాలన్నా
ఏమన్నా కొనిపించాలన్నా అసలు ఏమైనా అడగకపోతుండే, నువ్వేమైనా తింటావా అని అడగాలన్నా కూడా లైక్ అరే ఏమైనా తింటావా అనేవి అయితే ఓకే, ఏమైనా డ్రెస్ కొనియాలంటే ఒకటి 5,000 10,000 ఏమైనా ఉంటారు, ఎట్లా అడగాలి రాబోయే అని అనుకుంటున్నాను. తర్వాత నేను ఒకటే డిసైడ్ అయిపోయినా, శివ గ్రో అవ్వాలి, ఫస్ట్ నువ్వు నీ ఏమున్నా అన్ని మొత్తం టైం అంతా పక్క పెట్టేసి ఫస్ట్ నీ అంతా ఫోకస్ చేయను, ఫస్ట్ నువ్వు డబ్బులు సంపాదించాలి, నువ్వు కెరియర్లో గ్రో అవ్వాలి. ఆమెకు అడిగింది ఇవ్వగలుగుతావు, ఇప్పుడు ఆమె ఏది అడిగినా కూడా నేను ఇప్పిస్తాను నేను. సో అంటే నీకు అర్థమవుతుందా, ఒక ట్రూ లవ్ వల్ల నీ లైఫ్లో నువ్వు 5 years తర్వాత ఎలా ఉండాలనుకున్నావో ఇప్పుడు ఉన్నావు నువ్వు. అంతే అన్న, అంతే కదా. ఫాస్ట్ ఫార్వర్డ్ లో నువ్వు ఉన్నావు అంటే డెవలప్డ్ కంట్రీ, నువ్వు డెవలపింగ్ కంట్రీలో నుంచి వచ్చేసావు బయటికి. ఆమె చాలా సపోర్ట్ చేసింది అన్న. లైక్ ఎట్లా అంటే నువ్వు అంటే ఇప్పుడు అన్న లెట్స్ అన్న, ఇప్పుడు ఏ అమ్మాయి చేసుకుంటుంది అన్న 12,000 శాలరీ అంటే చెప్పు. 12,000 అనేది ఒక ఎత్తు, బట్ ఒక ఇండివిజువల్ గా నిన్ని నమ్మి వచ్చింది. అదే అన్న, అది కూడా గ్రూప్ ఫ్యామిలీలో నుంచి. ఆ ఫైట్ కూడా అంటే తనకు ఒక్కదానికే తెలుసు, తన సెల్ఫ్ గా తనని ఇష్టపడి అంత గారభం చేసి పెంచిన వాళ్ళని కూడా వద్దనుకొని నిన్నే నమ్మింది. అదైతే ఒప్పుకుంటాను. నేను ఎప్పటికైనా నేను అదే అంటాను, నేను లక్కీగా అయినని. ఎవరికి థ్యాంక్స్ చెప్తావు చెప్పు నువ్వు? ఫస్ట్ గాడ్ కి చెప్తాను. యూట్యూబ్ అతనికి చెప్పాలి. యూట్యూబ్ లో స్టార్ట్ చేసావు కాబట్టి తను చూసింది. అయితే అప్పుడు నేను అనుకుంటాను, అరే లక్కీ, అరే ఇప్పుడు ఎవరికన్నా అనిపిస్తుంది అన్న, ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరన్నా నువ్వు ఎంత సంపాదించావు అడుగుతుంది, అసలు అడగలే అన్న. అర్థమైంది చెప్తున్నావు కదా నువ్వు. అది నేను అంటే లైక్ నీ ఇప్పుడు నార్మల్ గా ఎవరైతే ఇప్పుడు ఉంటుండే కదా, ఒక అమ్మాయి డబ్బు కోసమే నాకు బ్రేకప్ చెప్పింది, ఇంకో అమ్మాయి అసలు నువ్వు డబ్బే నీకు ఎంత డబ్బు వచ్చినా అడగనే లేదు. సో అప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అదే మనం కరెక్ట్ ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చేది వస్తుంది, మనమే వెళ్ళి తెచ్చుకోవాలంటే కొన్నిసార్లు రావు. నేను జీరో ఉన్నప్పుడే వచ్చింది. అదే నేను అంటున్నా, ఒక లవ్ పోయినప్పుడు నేను లవ్ లో పోయినానే అనుకున్నావు, బట్ అదే లవ్ లో నువ్వు ఏమవుతావు అనేది తను చూపించింది. ఓకే, మరి ఎప్పుడన్నా అంటే ఐ లవ్ యూ చెప్తుండవు, బట్ మా కోసం ఇంటర్వ్యూలో తనకి ప్రపోజ్ చేస్తావా? హే ఐ లవ్ యూ బంగారం. ఇష్టంతో చెప్పు. ఇష్టం రేపు పొద్దున మీ డాటర్ చూసి డాడీ నువ్వు ఇలా కూడా ప్రపోజ్ చేస్తావా అని అలా. వంశిక గుర్తు పెట్టుకో, ఆఫ్టర్ నువ్వు లైక్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఈ చూడాలి ద బెస్ట్ ప్రపోజల్. మనీషా నేను నిజం చెప్తున్నా, లైక్ ఈ నా హార్ట్ఫుల్గా చెప్తున్నా, గాడ్ విల్ బీ వాచింగ్ మీ. నా లైఫ్లో నేను ద బెస్ట్ మూమెంట్, అరే ఇప్పుడు ఇదిరా, ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుందిరా, ఇక్కడ నుంచి నా హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుందిరా, నీకు ఇట్లాంటి అమ్మాయి మళ్ళీ దొరకదురా అని అనిపించిందంటే నువ్వే. అందుకే నేను ఫస్ట్ అదే చెప్పిన, ఈమెకి అది కూడా చెప్పిన. సో మనీషా బంగారం, ఐ లవ్ యూ ఎప్పటికైనా, అంటిల్ మై డెత్, నా ఊపిరినంత వరకు ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఐ లవ్ యూ టూ. సూపర్, చాలా బాగా చెప్పావు. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే తొందరగా పెళ్లి చేసుకున్నా ఏమవుతుంది, రైట్ పర్సన్ రైట్ టైంలో మన లైఫ్లో వచ్చినా ఏమవుతుందో మీ జర్నీ చూస్తేనే నాకు అర్థమైపోయింది. నువ్వు ఇలాగే తెలుగు అబ్బాయి శివగా, ఒక మనీషాకి ఒక మంచి హస్బెండ్గా, మీ పాపకి ఒక మంచి ఫాదర్గా మీ ఫ్యామిలీని బాగా లీడ్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు కూడా మా ఆడియన్స్ సో హ్యాపీ. సో చూసారు కదండి, శివ మరియు మనీషా వీళ్ళ లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈరోజు ఏ స్టేజ్ వరకు వచ్చారు, అండ్ ట్రూ లవ్లో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ జర్నీ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.